श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की वंदनम वंदनम गिरिनंदिनी प्रियनंदना वंदनम वंदनम गिरिनंदिनी प्रियनंदना मंगलम मंगलम मुनि बृंद हृदय चंदना मंगलम मंगलम मुनि बृंद हृदय चंदना वंदनम करिवदन करुणा सदन नीपद कमल मूल कडवंदनम वंदनम करिवदन करुणा सदन नीपद कमल मूल कडवंदनम वंदनम वंदनम गिरिनंदिनी प्रियनंदना अय्य कड ऐश्वर्यमडिगी अम्म कड सौभाग्यमडिगी अय्य कड ऐश्वर्यमडिगी अम्म कड सौभाग्यमडिगी नेयमुन नी चरणदासुलकीयव देवादिदेवा वंदनम नेयमुन नी चरणदासुलकीयव देवादिदेवा वंदनम 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 गिरिनंदिनी प्रियनंदना వెన్నవలె వెన్నెలలవలె పొన్నలలవలె మెత్తనిది నీమది వెన్నవలె వెన్నెలలవలె పొన్నలలవలె మెత్తనిది నీమది దాతవని శుభదాతవని మా బ్రతుకు నేలెడి నేతవని విని చేతుమయ్యా వందనం దాతవని శుభదాతవని మా బ్రతుకు నేలెడి నేతవని విని చేతుమయ్యా వందనం 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 గిరినందిని ప్రియనందనా మంగళం మంగళం ముని బృంద హృదయ చందనా ధన్యవాదాలు. ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరినీ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాము. పరబ్రహ్మ दीपज्योति जनार्दना दीपोऽमि हरतु पापं दीपज्योति नमोऽस्तु ते दीपज्योति परब्रह्मा दीपज्योति जनार्दना दीपोऽमि हरतु पापं दीपज्योति नमोऽस्तु ते दीपज्योति परब्रह्मा दीपज्योति जनार्दना दीपोऽमि हरतु पापं दीपज्योति नमोऽस्तु ते दीपज्योति परब्रह्मा दीपज्योति जनार्दना दीपोऽमि हरतु पापं. ముందుగా మన చైర్మన్ గారైన శ్రీ సాముద్రికం నరసింహారావు గారిని సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాము.
రెండైతే కష్టం. సాయిరామ్ 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 అండి, అందరికీ స్వాగతం. ఓం శ్రీ సాయిరామ్. వేదికపై ఆసీనులైన శ్రీ సాయిబాబా వారికి సాష్టాంగ నమస్కారాలు ఆచరించి, పెద్దలు మహానుభావులైన శ్రీ హనుమంతరాజు గారు, అలాగే ధనరాజు గారు, మన బాలకృష్ణ గారు, మరియు ట్రస్ట్ మెంబర్స్, కమిటీ మెంబర్స్, ఆర్గనైజర్స్ అండ్ కన్వీనర్స్, అలాగే ప్రతినిధులుగా విచ్చేసిన అందరికీ కూడా నమస్సుమాంజలు, స్వాగతం. నేడు రేపు మనల్ని ఇక్కడికి చేర్చి ఐసీయూ అంటున్నాడు బాబా. ఐసీయూ అంటున్నాడు బాబా అంటే ఐ కేర్ యూ అంటున్నాడు బాబా. మన బుద్ధిని, మనస్సుని, దేహాన్ని ఈ 2 రోజులు ఆయన పర్యవేక్షణలో, ఆయన యొక్క సహవాసంతో, సహజీవనంతో ఉండాలని, మనల్ని తన దగ్గరలో అంటే సమీపంలో పెట్టుకోవాలని మనల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ రప్పించాడు మన సాయిబాబా. ఈ వర్క్షాపు భౌతికాన్ని మరియు ఆధ్యాత్మికాన్ని మెరుగుపరిచే అద్భుతమైన బాబా దయ, బాబా ప్రేమ, బాబా వాత్సల్యం. ముందుగా ఒక ప్రీ టెస్ట్ జరుగుతుందండి. ఇది అయిపోయిన తర్వాత అందరూ పాల్గొంటారు దాంట్లో. మా స్టేజీ మీద ఉన్నవాళ్ళు, స్టేజ్ కింద మీద ఉన్నవాళ్ళు అందరూ కూడా పాల్గొవాలి ప్రీ టెస్ట్లో. దాని గురించి అప్పుడు వివరిస్తాం, అందరూ కూడా చేద్దాం. తర్వాత దాంట్లో ఎలా ఉంటుందంటే అప్పుడు వివరిద్దాం, కానీ టూకీగా చెప్తా. దాంట్లో సాయిబాబా కూర్చుని ఉన్నాడండి. మీకు ఇచ్చినటువంటి ప్రీ టెస్ట్ పేపర్లో సాయిబాబా కూర్చుని ఉన్నాడు. ద్వారకామాయిలో కానీ లేకపోతే సమాధి మందిరంలాగా కూర్చుని ఉన్నారు. దాన్ని మనం అన్నీ మర్చిపోయి సెల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ప్రశాంతతకి ఇది నిలయం కావాలి. మన వైబ్రేషన్స్ ఒకళ్ళొకళ్ళది వైబ్రేషన్స్ అంతా కూడా తిరుగుతూ మనంతా కూడా ఇవాళ రేపట్లో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక పరంగా మనం వృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే బాబా ఈ ఐసీయూని పెట్టడం జరిగిందండి. సో ఎవరైనా మనసుకు కానీ శరీరానికి కానీ అపాయింట్మెంట్స్ ఇస్తే అవన్నీ రద్దు చేసేసుకోండి ప్లీజ్. మనం ఎందుకంటే మనసుకైనా ఇస్తాం, లేకపోతే శరీరానికి ఇచ్చామంటే సెల్ ఫోన్లు మోగుతాయి. అవన్నీ రద్దు చేసుకుని చాలా కాన్సన్ట్రేషన్గా సాయి అనుకుంటూ, సాయినే తలుచుకుంటూ, సాయిలోనే ఉంటూ, సాయితోనే ఉంటూ సాయి నామం రాయడం జరుగుతుంది. ఏదైతే మనకి ఇది ఉందో ఆ దాంట్లో సాయి అని రాస్తాం. అది ఖాళీది అవుట్లైన్ ఉంది మాత్రం దాంట్లో సాయి అని రాస్తాం. అదేనా? అంతేకాకుండా మన ఎక్స్పెక్టేషన్స్ దాని కింద ఉన్నాయి. దాంట్లో సాయినామం గురించి మనం ఏమనుకుంటున్నాం, దానివల్ల లాభం ఏంటని ఒక చిన్న 2 వర్డ్స్లో రాసి 2 సెంటెన్స్లో దాని కింద ఏం చేస్తామంటే మనం ఎక్స్పెక్టేషన్స్. ఇవాళ మనకి షెడ్యూల్ అంతా చూసుకున్నారు కదా, ఆ షెడ్యూల్లో ఉన్నటువంటి ఇవాళ ఏమిటి, రేపేంటి, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర. స్పీకర్స్ అంతా మహానుభావులు అందరూ వస్తున్నారు. మన ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయో చూస్తే అవన్నీ కూడా మనం అనలైజ్ చేసి ఇలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి అంటే అవి కూడా కవర్ చేసి మన స్పీకర్స్ మనకి చెప్పడం జరుగుతుందండి. సో కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా నేను ఇది తెలుసుకోవాలని వచ్చాను, లేదా నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇది ఆశిస్తున్నానని మనం దాంట్లో రాస్తామండి. ఓకే అండి. అది ప్రతి వక్త మాట్లాడే ముందు వారి దగ్గర నుండి ఏం ఆశిస్తున్నామో అనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది. తద్వారా కూడా వారి దృష్టిలో పెట్టుకుని మనకి అందించడం జరుగుతుంది. ఎందుకంటే వారు బాబాచే సెలెక్ట్ చేయబడిన నిష్ణాతులైన జ్ఞానవంతులు. వారు తప్పక మన డౌట్స్ అన్నీ కూడా తీరుస్తారు. సాయినామం జపిస్తూ చాలా ఏకాగ్రతతో వ్రాస్తాం. ఇదంతా కూడా దీప ప్రజ్వలన అంటే మన బాబా దగ్గర ఇప్పుడు దీప ప్రజ్వలన జరిగింది. దీప ప్రజ్వలన అంటే బాబా దగ్గర జ్ఞాన ప్రజ్వలన మొదలైందండి ఇప్పుడు. ఓకే అండి. ఈ 2 రోజులు కూడా మన జ్ఞానంతో నిండిపోయేట్లాగా బాబా ఏర్పాటు చేస్తున్నారండి. శ్రీ సాయి తపస్సు జరుగుతున్న తర్వాత ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చారండి బాబా. ముందు ప్రీ టెస్ట్, తర్వాత దీప ప్రజ్వలన అంటే మన అక్కడ వెలిగించాం భౌతికంగా, కానీ మన మనస్సులో మన యొక్క జ్ఞాన దీపాన్ని వెలిగించడం జరిగింది. తర్వాత సాయి తపస్సు అనేటువంటిది ఒకటి ఉంది. దానివల్ల ఏంటంటే సాయి తపస్సు ఏంటంటే ఇంకా నిర్మలం చేసుకోవాలి, మన మనస్సుని నిర్మలం చేసుకొని మంచి క్షేత్రంగా మలుచుకొని బాబా స్వయంగా నాటే జ్ఞాన రత్నాల విత్తనాలకు అనువుగా చేసుకుని ఆయన సంరక్షణలో పండే పంటగా మారుతాం ఈ 2 రోజుల్లో మనం బాబా దయ వల్ల. అంటే
ఆయన మొత్తం నిర్మూలన చేసుకుంటే బాబా ఈ క్షేత్రాన్ని స్వయంగా తనే జ్ఞాన రత్నాలనబడి విత్తనాలని మనకి అనువుగా చేసుకుంటే ఆయనే నాటి ఆయన సంరక్షణలో పండే పంటగా మారిపోవాలి మనందరం కూడా. తర్వాత ఈ దేహానికి ట్రైనింగు ముద్రల ద్వారా, మన ఆరోగ్యానికి అవసరమైనటువంటి ముద్రల ద్వారా మనం దేహానికి కావాల్సింది ఉంటుంది. అలాగే బుద్ధిని ప్రచోదనం చేయడానికి ఓర్పు సహనం. మన బుద్ధి అటు ఇటు పరిగెత్తకుండా అనవసరమైన విషయాల్ని, నెగిటివ్ విషయాల్ని ఇది కాకుండా మన ఓర్పు సహనం, మనం ఎందుకు తగ్గాలి, తగ్గితే నెగ్గినట్లేనా అనే వివరణతో బుద్ధిని కూడా బాబా పాదాల ముందు పెడితే, బాబాకి సరెండర్ అయితే ఎప్పుడు ఏం చెప్పాలో ఏం చేయాలో ఆయనే నడిపిస్తారండి. అలాగే ఈ శరీరాన్ని ఆరోగ్యవంతంగా మలుచుకోవడానికి, ఉన్న వ్యాధులను తరిమి వేయడానికి శ్రీ సాయిబాబా ప్రకృతి ద్వారా మనకి ప్రసాదించిన వస్తువులతో ఎలా జీవించాలి అనే అంశం మనలో ప్రవేశపెట్టి మనకి సాధనకు అవసరమైన ఈ ఉపాధిని ఈ శ్రీ సాయి సచ్చరితలో బాబా చెప్పినట్లు గుర్రపు రౌతు గుర్రాన్ని తన గమ్యస్థానం చేరేంత వరకు జాగ్రత్తగా చూస్తాడు అన్నట్లు ఈ శరీరాన్ని బాబాను చేరడానికి ఉపయోగించుకునే విధంగా బాబా ఏర్పాటు చేస్తున్నారండి ఈ వర్క్షాప్. కాబట్టి మనస్సు, బుద్ధి, శరీరం మనం ఇక్కడే ఉంచుకుందామండి, ఎక్కడ పంపించద్దండి. ఇది గోడలు కట్టేసాం, అందుకనే పైన బ్యారికేడ్స్, అక్కడేమో వెనకాల బ్యారికేడ్స్, ఈ తలుపులన్నీ వేసాం. మనం ఇవాళ ఈ 2 రోజులకు కూడా ఎక్కడికి పంపించద్దండి. బుద్ధి ఇక్కడే ఉంచుకుందాం, మనసు ఇక్కడే ఉంచుకుందాం, మన శరీరాన్ని అంతా కూడా ఇక్కడే ఉంచుకొని హాయిగా అటు ఇటు తిరగద్దండి, అతుక్కుపోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లు అయినా కూడా బాబా దయ వల్ల ఎవ్వరు కూడా పొద్దున్న మొదలెడితే రాత్రి వరకు కూడా అలాగే కూర్చున్నారండి. ఓపిక, ఓర్పు, సహనం అంతా బాబాయ్ మనకి ఇస్తారు. కాబట్టి బుద్ధి, శరీరం మనం ఇక్కడే ఉంచుకుందాం. సెల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. ప్లీజ్ తీసేసి ఆఫ్ చేసేసుకోండి. ఓకే అండి, దయవుంచి చేసుకోండి. ఎందుకంటే నేను డిస్టర్బ్ అవ్వడం కూడా నా పక్కవాడిని కూడా డిస్టర్బ్ చేస్తా. అందుకని సెల్ ఫోన్ ఆపేసుకుందామండి. మనం బాగుపడి 10 మందికి తెలియచేద్దాం, సేవ చేద్దాం. ఇంకొక మాట ఏంటంటే, ఇంకొకటి మనం ఇది ఒక వర్క్షాప్ అండి. ఈ వర్క్షాప్లో వెల్డింగ్ ఉంటుంది, రిపేర్లు ఉంటాయి, డెంటింగ్ ఉంటుంది, కలర్ కూడా ఉంటుంది. ఏం డెంటింగ్? మనకి 2 రకాల డెంట్లు ఉంటాయి, ఇండెంటు, అవుట్ డెంటు కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమైనా పాత్ర కోపంతో కింద కొట్టే ఉంటామండి, అది ఇండెంట్ అవుతుంది, అంటే సొట్ట అంటాం కదా. అదే ఇక్కడ బుర్ర మీద ఎవరైనా సుత్తితో కొట్టాడనుకోండి, అవుట్ డెంట్ వస్తుంది, ఇలా బొప్పి కడుతుంది. అలాగే మన బుద్ధికి, మనసుకు చేరినటువంటి ఈ సొట్టాలు ఉన్నాయే అవన్నీ తీయడానికి, ఏదైతే మన మనస్సుకి అంత నల్ల రంగు పూసుకున్నామో దానికి వైట్ కలర్ ఇవ్వడానికి, అలాగే ఈ శరీరాన్ని సాధన కోసం ఉపయోగించేట్లా చేయడానికి కోసమే బాబా ఈ వర్క్షాప్ పెట్టారు. ఈ వర్క్షాప్ బాబాచే నిర్మించబడింది. అలాగే మనం అందరం సేవ చేద్దాం. అలాగే ఫాలోఅప్ కూడా జరుగుతుందండి. ఆ ఫాలోఅప్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరైనా మీలో ఇంట్రెస్ట్ ఉంటే పేర్లు ఇవ్వండి. ఇది అయిపోవడం కాకుండా వాళ్ళని 6 months వరకు కూడా ఫాలోఅప్ చేసి వారి ఆరోగ్యం ఎలా ఉంది, ముద్రలు వాళ్ళు చేస్తున్నారు లేదా, ఫలానా వ్యక్తి చెప్పినటువంటి ఆ చికిత్సలు అవి చేస్తున్నారు లేదా, లేకపోతే మనం సహనం ఏమైనా కోల్పోయామా, లేకపోతే ఎలా కోల్పోయాం, ఇవన్నీ కూడా ఫాలోఅప్లో వస్తాయండి. అంటే మనం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా వృద్ధి చెందడానికి చేసిన ఏర్పాటే ఈ ఐసీయూ, ఐ కేర్ యూ అంటున్నాడు మన సాయిబాబా. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి, అందరూ ఇక్కడే ఉండాలి. మనందరం కలిసి హాయిగా దీన్ని దిగ్విజయం చేసుకుందాం. బాబా మనల్ని పర్యవేక్షిస్తూనే ఉంటారండి. బాబా ఇక్కడ అందరి దగ్గర ఉండి చూస్తూ ఉంటారండి, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు బాబా ప్రత్యక్షంగా, పరోక్షంగా చూపిస్తూనే ఉంటారు. కాబట్టి సాయిబాబా దయ వల్ల ఇది దిగ్విజయం కావాలని కోరుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన చైర్మన్ గారు ఇప్పటి వరకు మనం ఇక్కడ మనస, వాచ, కర్మణ, మన మనసు, బుద్ధి, మన శరీరము ఇక్కడే లగ్నం చేసి మనం ఈ కార్యక్రమాన్ని అంటే మన కొరకు మనం ఉపయోగించుకోవాలని చాలా చక్కగా వివరించారు. అలాగే ప్రీ టెస్ట్ గురించి ఇంకా డౌట్లు ఏమన్నా ఉంటే నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మీకు డౌట్స్ క్లారిఫై చేస్తారు. కొంత ఇంట్రడ్యూస్ చేశారు. ధన్యవాదాలండి. ఇప్పుడు బాలకృష్ణ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నామండి.
షిరిడి సాయి నమస్తు మాంజలు. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ సభకు ఇచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా మనం ఈ షిరిడి సాయి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ హైదరాబాద్, మన సాముద్రిక నరసింహారావు గారు ఫౌండర్ ట్రస్టీగా ఉంటున్నారు. అలాగే వారి సతీమణి లక్ష్మి గారు కూడా దీంట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు. వారు గత 3 సంవత్సరాలుగా ఈ సాయి భక్తులను అందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకుని వచ్చేసి అందరికీ సేవలు అందిస్తున్నారు. ఇలాగే ఐసీయూ అని చెప్పేసి, అంటే ఐ కేర్ యూ, ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడాను అందరికీ, సాయి భక్తులందరికీ కూడా ఆరోగ్యం చేకూరాలని చెప్పేసి సాయి ప్రోద్బలంతో వీరు సేవల్ని అందిస్తున్నారు. అలాగే ఈ ట్రస్ట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరిలో కూడా సేవాభావం పెంపొందించి అందరిది ఒకే కులం ఒకే మతంగాను అదే సాయి మతంగా ఆచరించడమే ఈ మొదట ఆచరించడం అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఇది జరుగుతున్నది. అలాగే ఫస్ట్ షిరిడీలోని జరిగింది, తర్వాత వాకాడులో కూడా ఈ కార్యక్రమం జరిగింది. ఈ ట్రస్ట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఈ సేవ ద్వారా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఇతరులను కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రేరణ కల్పించడమే ఈ ట్రస్ట్ తాలూకా ముఖ్య ఉద్దేశం అండి. అలాగే ఇటువంటి సేవల ద్వారా మన సాధన కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ట్రస్ట్కి నిధుల కోసం కానీ అభ్యర్థనలు కానీ విజ్ఞప్తులు కానీ ఏమీ ఉండవండి. ఎటువంటి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా సేవ చేయడమే ఈ ట్రస్ట్ తాలూకా ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయి, అదే నీ కుటుంబానికి ఆసరా. సాయి కూడా మనల్ని చూసుకుంటూ ఉంటారన్నమాట. అలాగే ఇతరుల కష్టాలను ఎదిగి మనం సహాయపడితే మన కష్టాలని సాయే స్వయంగా చూసుకుంటూ ఉంటారన్నమాట. ఇటువంటి ముఖ్యమైన ఉద్దేశాలతో ఈ ట్రస్ట్ ప్రారంభించారు. ఈ ట్రస్టు తాలూకా ఈ ఉద్దేశాలను అందరూ కూడా ఆచరించి వీళ్ళందరికీ కూడా ఇంకా ఎక్కువ ఎదగడానికి దానికి మనందరం కూడా సాయం చేయాలి. ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని చెప్పేసి ఈ ట్రస్ట్ని ముందు ఇంకా బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నరసింహారావు గారికి, ఈ సభ్యులందరికీ కూడా నమస్కారం. బాలకృష్ణ గారికి ధన్యవాదాలండి. మా ట్రస్ట్ గురించి, ట్రస్ట్ ఉద్దేశాల గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారైన డి హనుమంతరాజు గారు సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సాయినాథ్ మహారాజ్కి జై. నరసింహరావు గారు, వారి సతీమణి లక్ష్మి గారు, బాలకృష్ణ గారు, ఇంకా అనేక మంది సాయి భక్తులు. ఇప్పుడు ఈరోజు మేజర్ పోర్షన్ నాదే. ఇప్పుడు మాట్లాడి అప్పుడు మాట్లాడి మళ్ళీ మీకు ఎందుకు బోర్ కొట్టడం, ఈ ఫేస్ని మళ్ళీ చూడాలి కదా. కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కానీ ట్రెమెండస్ వర్క్ చేస్తున్నారండి. వాకాళ్ళలో కానీ అంతకుముందు స్వీట్లో కానీ నా భూతో నా భవిష్యత్తులాగా చేస్తున్నారు. ఇప్పుడు మన అందరం సాయి నరసింహారావు గారికి, వారి సతీమణికి, వారి టీంకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సాయి సచరిత్రలో 2వ అధ్యాయంలో 75 OVలో
దబోల్కరు సాయిని నమస్కారం చేసుకొని తన్మయత్వం పొంది ఈ నాకు అవకాశం కల్పించిన నానా చందోర్కర్ కానీ నా ఆత్మీయులందరికీ నా చుట్టాల కంటే వాళ్ళు నాకు చాలా చాలా గొప్పవాళ్ళు, నా ఆధ్యాత్మిక పురోగతికి నాకు తోడ్పట్టారు. ఈ సాయి దగ్గర రావటానికి వాళ్ళు కారణమయ్యారు. అలాంటి వారికి నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పినా, ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు అంటారు అధ్యాయం 2లో 75 ఓవిలో. అలాంటి మనకి ఈ అవకాశం కల్పించిన ఈ సాముద్రిక నరసింహారావు గారికి ఎన్ని చెప్పాలి సార్? చూడండి, అధ్యాయం చదవండి, 2వ అధ్యాయంకి వెళ్ళండి, 75 ఓవి చదవండి, మీకు అర్థమవుతుంది. అందుకని ఈ సందర్భంగా మీ అందరి తరపున ఈ మహానుభావుడికి, ఆ లక్ష్మి గారికి, అఫ్కోర్స్ బాబా ఆశీస్సులు ఉండాలి, బాబా ఆశీస్సులతోనే వారు చేస్తున్నారు. మీరు మీ జన్మను ధన్యం చేసుకున్నారు తల్లి అందరూ, ప్రతి ట్రస్టీ. ఎందుకంటే అవకాశం రాదు, అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఏమో చేసుకుంటున్నాం అనుకోండి, పొద్దున్న లేచిన కాడి నుంచి లెగుస్తున్నాము, టీ కాఫీ తాగుతున్నాము, భోజనం చేస్తున్నాము, మళ్ళీ చేస్తున్నాము, మళ్ళీ అది కాదు కదా లైఫ్ అంటే కదా. అందుకని మనము సాయి తపస్సులో కానీ, సహనంలో కానీ, సాయి సచరిత్ర ఆధారంగా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నా ఉద్దేశం ఏంటంటే బాబాగారి సంకల్పంతో, బాబాగారి ఆశీస్సులతోటి మీకు అంతకుముందు తెలియని విషయాలు కొన్ని చెప్పాలని నా తహతహ. బాబాగారి ఆశీస్సులతో అంటే ఒక్క బాబా చదివితే సరిపోదండి, ఇంకా చదివితే కానీ వారి యొక్క బ్రహ్మాండంగా అర్థమవుతుంది. ఎవరు అంటారు, సార్ ఎవరో క్రిటిసైజ్ చేస్తున్నారు సాయిబాబాని, వచ్చి చెప్పచ్చు కదా అని. సముద్రాన్ని సముద్రం ఎవరో అనలేదనుకోండి, ఎందుకు సార్ బాధ? సూర్యుడు కాదు అన్నారనుకోండి, వాళ్ళ అమాయకత్వం. చంద్రుడిని కాదు అన్నారనుకోండి, వాళ్ళ అమాయకత్వం. మనం ప్రూవ్ చేసుకోవాలా? అక్కర్లేదు. ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి అనవసరంగా ఇంపార్టెన్స్ ఇచ్చి అవుతుంది. ఎవరైతే ఉంటారో వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ చేతకానితనాన్ని మనం క్షమించుదాం. ఎందుకంటే మనం సాయి భక్తులు, మనకి సహనం ఎక్కువ, అవునా కాదా? సో ఆ సహనంతో మనం అందరూ ఉన్నాం కాబట్టి, ఆయన ఆశీస్సులు మనతో ఎప్పుడు ఉంటాయి కాబట్టి మనం ఇలా ఉండం. అందుకని బాబాకి ఎప్పుడూ మన కృతజ్ఞత అయి ఉండాలి. ఇంకా చాలా చెప్పాలని ఉంది. సో ఆ టైం ఉంది కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుకోవచ్చు. ఇంకా ఎక్కువ సాయి చరిత్రలో లోనికి వెళ్తే జ్ఞానరత్నాలు దొరుకుతాయి అని చెప్పారు చాలాసార్లు. ఎలా ఉంటాయో చూద్దాం. 10 నుంచి 11, 2 నుంచి 5:15కి నేను మా వాడికి చెప్పాను, ఏంటంటే 2 గంటల 15 నిమిషాలు మాట్లాడాలా మీరు? మనం మాట్లాడమమ్మా, ఆ బాబా మాట్లాడిస్తాడు మనల్ని. వాళ్ళు అవకాశం ఇచ్చారు, మనం ఎవరు అక్కడ? మరి ఏం మాట్లాడతారు మీరు? ఏం లేదు, అక్కడికి వెళ్ళి ఆయన తలుచుకుంటాం, ఏమొస్తుంది మాట్లాడతాం. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నేనేం అనుకోవాలి, ఇక్కడికి వచ్చాం, బాబాని తలుచుకున్నాం, ఆయన ఏం మాట్లాడుతుంది మాట్లాడతాం. ఓకేనా? మరి తర్వాత 10ంటికి కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. మనం సాయి తత్వాన్ని ఎంతవరకు అలవర్చుకుంటామో, మనం ఎలా అలవర్చుకోవాలనేది ఇంకా ముందు సెషన్స్లో కూడా హనుమంతరాజు గారు మనకు చక్కగా వివరిస్తారు. వారికి ధన్యవాదాలండి. ఇప్పుడు మీకు కొన్ని ప్రీ టెస్ట్ పేపర్స్ ఇవ్వడం జరిగిందండి. అవన్నీ కొద్దిగా ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే, ఇందాక కొంచెం జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చారు, దాన్ని ఎలా ఫిలప్ చేయాలి ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చైర్మన్ గారు మీకు వివరిస్తారు.
దాన్ని అందరూ చాలా శ్రద్ధతో రాస్తే మనము మన అతిథుల దగ్గర నుంచి అన్ని విషయాలని అన్ని రత్నాలని ఏరుకోగలుగుతాము. కాబట్టి మీరందరూ దయచేసి కొంచెం ఇంట్రెస్ట్గా ఆ చెప్పిన విషయాలు విని ఆ ఫామ్స్ ఫిలప్ చేస్తారని కోరుచున్నాము. ఇప్పుడు మనం ప్రీ టెస్ట్ని అందరితో ఇలాంటి పేపర్లను తీయండి, ఒక్కసారి బయట పెట్టుకోండి, పెన్నులు తీసుకోండి, అందరు రాయాలి. మేము కూడా రాస్తున్నాం, అందరు రాసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే పైన పేరు రాయండి అమ్మా, అందరూ కూడా పేరు, ఊరు, మీ మొబైల్ నెంబరు, సీరియల్ నెంబర్ మేము ఇస్తాం తర్వాత. ఓకే అండి. పేరు రాయండి, ఊరి పేరు రాయండి, ఫోన్ నెంబర్ రాయండి. తర్వాత సాయిబాబా కనిపిస్తుందండి, ఇలాగ ఆకారం ఉంది కదా, దాంట్లో మనం సాయి 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 అని ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా మోర్ కాన్సన్ట్రేషన్తో మొత్తం ఫిలప్ చేయాలి. ఇలా ఈ విధంగా సాయి 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 అంటూ ఒకసారి అనుకుంటూ 2 సార్లు 3 సార్లు సాయి 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 అంటూ ఫిలప్ చేయాలి. అమ్మ అర్థమవుతుందా? కొంతమందికి ఏమో ఇలాగ వచ్చింది, ద్వారకామాయి బాబా వచ్చారు, కొంతమంది సమాధి మందిరం బాబా వచ్చారు. అదంతా కూడా ఫిలప్ చేయాలి. తర్వాత నెక్స్ట్ శ్రీ సాయినామం గురించి మీరు ఏమనుకుంటున్నారు? సాయినామం వల్ల మనకి ఏం కలుగుతుంది? సాయినామ జపం చేయడం ద్వారా మనకేం లభిస్తుంది? అది 2-3 వాక్యాల్లో రాయండి. అలాగే నేడు రేపు జరగబోయే అంశాల ద్వారా అమ్మ ఫస్ట్ వినండి, విన్న తర్వాత రాత్రిగా ఇవాళ రేపు జరిగేటువంటి కార్యక్రమాల గురించి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఇందాక చెప్పినట్ల శ్రీ సాయి తపస్సు ద్వారా ఏం సంపాదిద్దాం అనుకుంటున్నారు? అంటే సంపాదన కాదు, వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇలా ఉంటే బాగుంటుంది, ఈ తపస్సులో నేను ఇలా చేస్తే బాగుంటుంది, ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాను, ఏదో ధ్యానం అంటారో ఇది తపస్సు అంటారో, లేకపోతే నేను ఎక్కడికో వెళ్దాం అనుకుంటున్నాను, అది ఎక్స్పెక్టేషన్. ఆరోగ్యానికి మద్దతు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? షుగర్ గురించి అనుకుంటున్నామా, బీపీ గురించి అనుకుంటున్నామా, థైరాయిడ్ గురించి అనుకుంటున్నామా? అవి మీ ఎక్స్పెక్టేషన్స్. నాకు థైరాయిడ్ తగ్గడానికి ఆరోగ్యానికి కావలసిన ముద్రలు ఏం చెప్తారు? అది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓర్పు సహనం తగ్గితే నెగ్గినట్లే ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాంట్లో? అలాగే వ్యాధులు, చికిత్స, ప్రకృతి వైద్యం. అసలు ఈ వ్యాధులు గురించి ఏమనుకుంటున్నారు? చికిత్స గురించి ఏమనుకుంటున్నారు? ప్రకృతి వైద్యం గురించి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇవన్నీ రాసి ఒక్క పావు గంటలో ఇస్తే మనం మిగతా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. సాయినాథ్ మహారాజ్కి చేయండి. మన వాలంటీర్స్ ఉంటారు, మీకు ఏమైనా డౌట్ వస్తే అడగండి, చెప్తాం. ఓకే అండి. అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఉండవు, ఎందుకంటే అందరికీ తెలుసు కదా. సాయి 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 అనుకుంటున్నాయండి. ప్లీజ్ ఒకళ్ళు పక్కన మాట్లాడొద్దమ్మా, ప్లీజ్ ఇక్కడే పెట్టండి మనస్సంతా కూడా. ఎందుకంటే ఇది స్టార్ట్ అవుతుంది మనకి లోపల నుంచి, ఒక జ్ఞానోదయం అవుతూ ఉంటుంది మనకి, ఒక ప్రజ్వలింపబడుతుంది అంతే. ఇది చాలండి, ఇది బాగుంటుంది, ఎందుకంటే ఇది రీసౌండ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాం సార్, డిస్టర్బ్ అయిపోతారు. ఇవి తీసేస్తే బాగుంటుంది, ఎవరు లేరా? గమనించుకుందాం. నెక్స్ట్ సెషన్ మనకి శ్రీ సాయి తపస్సు గురించి ఉంటుంది. ఈ సెషన్ని శ్రీ డి హనుమంతరాజు గారు నిర్వహిస్తారు. వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే. వృత్తి ప్రవృత్తిని సమానంగా బ్యాలెన్స్ చేయడం వీరికి మాత్రమే సాధ్యమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు సరస్వతి మాత ముద్దుబిడ్డ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీస్ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో ఎన్నో పొజిషన్స్లో పనిచేసి ప్రెసిడెంట్గా అయ్యారు. వీరు విరామం లేకుండా 27 గంటల 27 నిమిషాల 27 సెకండ్లు టీచింగ్ చేసి రికార్డు స్థాపించి బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డు పలుమార్లు అందుకున్నారు. వీటన్నింటికన్నా వీరు పరమ సాయి భక్తులు. వీరు గుర్రంగూడ హైదరాబాద్ సాయిబాబా మందిరానికి మేనేజింగ్ ట్రస్టీగా పనిచేస్తున్నారు. ఎన్నో ఆలయాలకి చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. వీరు మెడిటేషన్ క్లాసెస్ కూడా తీసుకుంటారు. వీరు సాయి టీవీ, పిఎంసి ఛానల్,
తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో కన్సల్టెంట్గా చేస్తున్నారు. వీరు మనకు ఇప్పుడు సాయి తపస్సు గురించి సవివరంగా వివరిస్తారు. అయితే ఇప్పుడు జరిగిన ప్రీ టెస్ట్లో కొన్ని అంశాలని ఎక్స్పెక్ట్ చేశారండి మన సభ్యులు. వాటిలో వచ్చినవి, ముఖ్యంగా ప్రముఖంగా వచ్చినవి కొన్ని చెప్తానండి. ఈ సాయి తపస్సు ద్వారా ఏం నేర్చుకోవాలి అంటే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, మేము మంచిగా ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. మనస్సుని అదుపులో ఎలా ఉంచుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆనందాన్ని, మనశ్శాంతిని, ధ్యానాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం అనుకుంటున్నాం. తర్వాత చాలా ఎక్కువ మంది కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలని రాశారండి. తర్వాత ప్రశాంతత పొందడం ఎలాగా, మోక్షము, ఏకాగ్రతని ఎలా పొందగలుగుతాము అనేవి అంటే మేజర్గా వచ్చినటువంటి ఎక్స్పెక్టేషన్స్ అండి. మీ అందరి ఎక్స్పెక్టేషన్స్కి మించి సార్ మనకి క్లారిటీ ఇచ్చి మనందరినీ సాయి తపస్సులోకి తీసుకెళ్తారని కోరుచున్నానండి. లోనికి వెళ్దాం, బాగా లోనికి వెళ్ళేసి ఆ సాయి తపస్సు అసలు ఏంటి, ఎక్కడుంది, మనం ఏం చేయాలి, మన జీవితాన్ని పరిమితం చేయాలంటే ఏం చేయాలి. దానికి ముందు ఒక్క 4-5 నిమిషాలు అసలు బాబా అంటే ఎవరు, ఏం చెప్తున్నారు సార్, బాబా అంటే మాకు తెలీదా, తెలియకుండా ఇక్కడికి వచ్చామా, మీకు తెలియంది చెబుదామని కోరిక తల్లి అందరూ. శివుడు గార్ధభసేనుడు అనే ఒక రాక్షసుడికి ఎన్నో వరాలు ఇచ్చాడు. ఆ వరాలు తీసుకొని ఆ రాక్షసుడు అందరు దేవతలను చంపేస్తున్నాడు. అందరూ దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేసి, స్వామి మీరు వరాలు ఇచ్చారు, అతను మరీ అందరిని చంపేస్తున్నాడు, దేవతలు అందరినీ, మీరు చంపేయాలి ఆయన్ని అంటే, అరే బాబు ఆయన నా భక్తుడు, నేను వరం ఇచ్చాను, నేను ఎలా చంపుతాను, నేను చంపను. వీళ్ళందరూ మళ్ళీ దేవతలు కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తికి చెప్పారు. ఈ దేవతలు విష్ణుమూర్తి కలిసి మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసి ఇలా చెప్తే అప్పుడు విష్ణుడు ఏమన్నాడంటే, విష్ణు అతను నా భక్తుడయ్యా, నేను ఎలా చంపుతాను, వరం ఇచ్చాను. అప్పుడు విష్ణుడు ఏమంటాడంటే, మరి నేను నీకు భక్తుడినే కదా, నన్ను కూడా నువ్వు కాపాడాలి కదా, ఓ పని చేయి, నువ్వు చంపేసేయి, నువ్వు గార్ధభసేనుడు రాక్షసు నువ్వు చంపేస్తే నేను నీకు సేవకుండై సేవ చేస్తాను. అప్పుడు విష్ణుమూర్తి వెళ్ళేసి ఆ రాక్షసుని చంపేశాడు. విష్ణుమూర్తి దేవతలు మొత్తం కలిసి మళ్ళీ శివుడి దగ్గరికి వచ్చారు. అప్పుడు శివుడు ఏమన్నాడంటే, చెప్పు ఇప్పుడు నేను ఏం చేయమంటారు అని. వినండి మాస్టర్స్, నాకు ఇప్పుడు ఏం చేయక్కర్లేదు, వచ్చే దశాబ్దాల్లో, వచ్చే యుగాల్లో నేను రామావతారం తీసుకుంటాను. ఆ రామావతారంలో నువ్వు ఆంజనేయ స్వామిడిగా రా, ఆంజనేయ స్వామిడికి వచ్చి నువ్వు రామదాసు అవ్వు నాకు అంటాడు. అలానే ఆ శంకరుడు ఆంజనేయ స్వామిలాగా వచ్చాడు. అందుకని చూడండి హనుమాన్ చాలీసులో శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన అంటాడు. శంకర సువన ఆ శంకరుడు యొక్క పుత్రుడే, ఆయన అంశమే. ఎప్పుడైతే ఈ శంకరుడు ఇలా వెళ్తానంటే పార్వతి అంది, ఏంటి స్వామి నువ్వు ఎక్కడ పోతే నేను అక్కడ ఉన్నానా. మన నరసింహరావు గారు లక్ష్మి చూడండి ఎప్పుడు కలిసి వస్తారు వాళ్ళు. నువ్వు ఎక్కడ పోతే నేను అక్కడ ఉన్నా, చూడండి ఎప్పుడు చూసారు ఇద్దరిని కలిసి వస్తారు కదా, ఒక్కరు ఎప్పుడు వచ్చారా లేదు. అది ఏమందంటే నేను కూడా నీతో కలిసి వస్తాను. అరే నేను వెళ్తున్నాను ఆంజనేయ స్వామిడిగా, నువ్వంటే ఒక పని చేస్తాను, నేను ఆంజనేయ స్వామికి వాదం అవుతాను, తోక అవుతాను. అందుకనే ఆంజనేయుడు తోక అంత పవర్ఫుల్. మరి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటే మరి నంది ఊడుకుంటాడా, స్వామి మీరు వెళ్తున్నారు, అమ్మగారు వెళ్తున్నారు, నా పరిస్థితి ఏంటి. అప్పుడు పని చేయి, నువ్వు ఆంజనేయ స్వామికి వాహనం అయిపో, వంట అయిపో,
అని ఒంటిగా వచ్చాడు, ఒంటెగా. అప్పుడు ఆంజనేయ స్వామి అతనికి పులిజనుడు అని పేరు పెట్టి ఇతనే నా వాహనం అని చెప్పారు. అలా ఆంజనేయ స్వామి వచ్చాడు. వచ్చి ఏమైంది? విష్ణు భక్తుడయ్యాడు. శంకరుడు కొడుకు విష్ణుడు భక్తుడయ్యాడు. ఒక రామాయణంలో ఏమంటాడంటే, ఆంజనేయ స్వామి శ్రీలంక వెళ్ళారు. వెళ్ళేసి అమ్మవారికి నమస్కారం చేయబోతే అప్పుడు అమ్మవారు ఏమంటారంటే, ఓ శివాంశ భూతుడా, నువ్వు నాకు నమస్కారం చేయటం ఏంటి? చూడు, అమ్మ అక్కడ ఉంది, పార్వతీదేవి, ఆమె నన్ను కాపాడుతుంది, ఆమె వల్లనే నేను సంవత్సరం నుంచి ఏం తినకుండా కూడా వైబ్రేషన్తో ఉన్నాను చెప్తుంది. అలాంటి ఆంజనేయ స్వామి ఈ పక్కన ఉన్నారు. వస్తున్నా. దత్తాత్రేయుడు ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు 1320 సంవత్సరంలో పిఠాపురంలో జన్మించారు. ఆయన 16 సంవత్సరాలు అక్కడ ఉండి ప్రపంచం మొత్తం వెళ్ళేసి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేసి నేపాల్లో సీతారామ లక్ష్మణులాగా అక్కడ ఎపిరయ్యి, ఓ హనుమా, ఇప్పుడు నువ్వు అగ్ని బీజమైన రామనామాన్ని ఎన్నోసార్లు చేశావు, కాలానికి అతీతమైపోయావు. ఈవెన్ చిత్రగుప్తుడు కూడా తెలియట్లా నీ లెక్కేంటో. నువ్వు ఒక్కసారి వచ్చి ఒక అవతారం తీసుకోవాలి. అప్పుడేమంటాడంటే ఆంజనేయ స్వామి, దేహబుద్ధితో మీ దాసుడిని, జీవబుద్ధితో మీ అంశాన్ని, ఆత్మబుద్ధితో మీరే నేనై ఉండాను, ఏం చెయ్యాలి? అప్పుడు ఏమంటాడంటే, సమర్థ శక్తుల్ని, అతీత శక్తుల్ని నువ్వు సమర్థంగా చేస్తావు కాబట్టి సమర్థ సద్గురు అనే పేరుతోటి వచ్చే దశాబ్దాల్లో శిథిలా నగరంలో సాయినాథుడు అనే పేరుతోటి నువ్వు రావాలి అని చెప్తాడు ఆంజనేయ స్వామికి. అప్పుడేమంటాడంటే, ఓకే, ప్రతి అవతారం మూలతత్వంతో కలిసిపోయి అవతారం ఇంపార్టెన్స్ లేకుండా పోతుంది. మరి నా అవతారం, సాయినాథుడు అవతారం మూలతత్వంతో కలిసి ఉండి ఎప్పుడు ఉండాలి. అప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు రాముడికి ఆంజనేయ స్వామిడికి ఎన్ని మందిరాలు ఉన్నాయో భవిష్యత్తులో సాయినాథుడికి అన్ని మందిరాలు వస్తాయి. ఎప్పుడు చెప్పారు సార్? 1336లో ఆయన 16 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పారు. అవునా కాదు? ఇది నాది కదండి. శ్రీపాద శ్రీవల్లభుడు ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు చరితామృతంలో 45 అధ్యాయంలో క్లియర్గా ఉంది. అంటే ఈ సాయినాథుడు అప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు నేను శ్రీపాద శ్రీవల్లభుడిగా ఉన్నాను, దాని తర్వాత గాన్గాపూర్లో నృసింహ సరస్వతిగా వస్తాను, దాని తర్వాత నేను నీకు ప్రజ్ఞాపురంలో అక్కలకోట మహారాజుగా వస్తాను. అక్కలకోట మహారాజుగా వచ్చినప్పుడు నేను నా శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు వచ్చి నీలో కలిసిపోతాను. అప్పుడు నీకు దత్త సామ్రాజ్యాన్ని నీకు ఇస్తాను, నువ్వు దత్త సామ్రాజ్యాన్ని కాపాడుతావు అని చెప్పారు. అంటే మన షిరిడి సాయినాథుడు ఒక శంకరుడు, ఒక అమ్మవారు, ఒక విష్ణువు, ఒక దత్తుడు, సకల దేవత సంపూర్ణమైన ఆయన స్టేజ్లో మనం ఇక్కడ ఉండాము. ఆయన ముందు అవతారం ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండాము. అందుకనే మీరు చరిత్రలో సచ్చరిత్రలో 5వ అధ్యాయంలో 72, 115, 118, 128 ఓవికి వెళ్ళండి. అక్కడ నానా చోప్కర్ సల్లి ఏమంటుందంటే, ఈ బాలుడు ఈ వేప చెట్టు కింద కొన్ని రోజులు తపస్సు చేశారు. అండర్లైన్ ద వర్డ్, నా పర్పస్ ఇక్కడ ఇది. ఈ బాలుడు అక్కడ ఎండనక వాననక ఏమనకుండా అక్కడ తపస్సు చేశాడు. ఇప్పుడు కావాలంటే పోయి చదవండి. 5వ అధ్యాయంలో 115 ఓవి, 118 ఓవి, 128 ఓవిలో క్లియర్గా ఉంది.
అంటే అలాంటి సకల దేవతా వల్లభుడు అయిన సాయినాథుడు ముందు మనం ఉండి ఆయన చిన్నప్పుడు చేసిన సాయి తపస్సుని మనం ఇప్పుడు చేయబోతున్నాం. అవునా కాదా? మీరు అనొచ్చు, సార్ మస్తుగా చెప్పినావు, మన తెలంగాణ భాషలో మస్తుగా చెప్పినావే, ఇంతేనా? అది ఇంత కాదురా చెప్తా నేను. ఇదేందుకు మస్తుగా చెప్పినావు, కానీ ఆ ధ్యానం అంటే ఏంటి? అందరూ ధ్యానం అంటే తపస్సు అంటారు, తపస్సు అంటే ధ్యానం అంటారు. మరి నువ్వేం తపస్సు అంటున్నావు నువ్వు ఇక్కడ అని అడిగాడు ఇంకో ఎవడన్నా. ధ్యానం అంటే నీ మనసుని నీ అధీనంలో పెట్టుకోవటమే. మనసు విధాలు వెళ్తుంటే, దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తుంటే ఆ మనసుని నీ అధీనంలో పెట్టుకోవటమే ధ్యానం. అంటే ఏమీ లేకుండా చేయటమే. మరి తపస్సు అంటే ధ్యానమా? కాదు. బియాండ్ తపస్సు, బియాండ్ ధ్యానము. ఆ పరమేశ్వరుని, ఆ సకల దేవత వల్లభుడిని తలుసుకుంటూ ఆయన కోసం తప్పించిపోవటమే తపస్సు. ఆయన కోసం తప్పించిపోవటమే తపస్సు. ఏం చెయ్యాలి? ముందు ఏం చేయాలంటే 1 or 2 నిమిషాలు ధ్యానంకి వెళ్ళాలి. అంటే మనసుని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు తపస్సుకి వెళ్ళాలి. ఆ తపస్సులో ఎలా ఉండాలి? మీ మనసులో ఎవరు ఉండకూడదు, ఒక్క సాయినాథుడే ఉండాలి. సాయినాథుడి కోసం తప్పించిపోవాలి. నువ్వు ఎప్పుడైతే సాయినాథుడికి తప్పించిపోతున్నావో మీ ఇష్టం ఊహించుకోండి. మీరు షిరిడి వెళ్తారా? వెళ్ళండి. ఇక్కడ ఉంటారా? ఉండండి. కానీ సుఖాసనంలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి, సెల్ ఫోన్ వైబ్రేషన్లో పెట్టుకోవద్దు, సైలెన్స్ మోడ్లో పెట్టుకోండి, కళ్ళజోడు తీసేసుకోండి, కింద పడకుండా ఉంటుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ సాయినాథుని తలుసుకొని ఆయన కోసం మనం తప్పించుదాం. ఊహించుకోండి. షిరిడి వెళ్తారా? వెళ్ళండి. అక్కడ షిరిడిలో ఆ మహానుభావుడు ఎలా ఉన్నాడు, ఎలా ఊహించుకోండి. అలా ఊహించుకొని కళ్ళు మూసుకొని తపస్సును స్టార్ట్ చేయండి. ఎలాంటి పరిస్థితుల్లో కళ్ళు తెరవకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో ఎంత సౌండ్ వచ్చినా కళ్ళు తెరవద్దు. దయచేసి కళ్ళజోడు తీసేసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి కింద పడిపోతుంది కాబట్టి చూసుకోండి. మీ సెల్ ఫోన్ని సైలెన్స్ మోడ్లో పెట్టుకోండి మాస్టర్స్. ఇప్పుడు మనము సాయి తపస్సుని స్టార్ట్ చేస్తున్నాం. మన మనసులో సాయినాథుడు ఒక్కడే ఉండాలి. మీరు అనొచ్చు, ఎలా ఉండాలి సార్? కృష్ణుడు గోపికలు 16 మంది మీద గోపికలు ఉండాలంటున్నారు. ఆ గోపికలు మనసులో ఎప్పుడు కృష్ణుడు ఉంటాడు. గోపికలు ఎవరో కాదు సార్, ఋషులు, దేవతలు. మీకు మాది కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. అలా అంటే మీరందరూ ఋషులు, ఇప్పుడు మీరందరూ దేవతలు, మీరందరూ దేవతల అంశాలు. అలాంటి కృష్ణుడు అయిన మన సాయినాథుడిని మనసులో నింపుకొని తపస్సుకి మనం తయారవుతున్నాము. సుఖాసనంలో కూర్చోండి, ఏమీ అక్కర్లేదు. సుఖాసనంలో కూర్చొని సాయి తపస్సు చేసుకోండి. ఒక అర్ధగంట మనం కళ్ళు మూసుకొని మనల్ని మర్చిపోదాం. సాయినాథుడినే తలుసుకుందాం. సాయినాథుడు కాకుండా మనం ఇంక ఏమొద్దు. మనసు పరిపట విధాలు పోతుంది, పోనేయండి. మళ్ళీ తెచ్చుకోండి, అక్కడికి మళ్ళీ బాబా మీద పెట్టండి. మనసు పోనేయండి, ఎక్కడికో పోనేయండి, పర్వాలేదు. మళ్ళీ తీసుకొచ్చుకుందాం, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ బాబా మీద పెట్టుకుందాం. ఇలా మనం తీసుకుంటూ ఉందాం. అందుకని మీరు బాబాని తెలుసుకుంటూ కళ్ళు మూసుకొని ఈ సాయి తపస్సుని మొదలు పెడదాం మాస్టర్స్. మనసు ఎక్కడ పోయినా పర్వాలేదు. మీరు సాయినాథుడిని చూస్తున్నారు, మీరు షిరిడీలో ఉండారు, ఆయన పాదాలు చూస్తున్నారు, ఆయన మనసును చూస్తున్నారు. చూడండి మాస్టర్స్, కామ్ అండ్ క్వైట్. కళ్ళు మూసుకోండి. ఎలాంటి పరిస్థితుల్లో కళ్ళు తెరవద్దు మాస్టర్స్.
ఏ మాత్రం సౌండ్ చేయొద్దు మాస్టర్స్. ఏమైనా ఆలోచనలు వస్తే కట్ చేయండి, మళ్ళీ బాబా మీదకి వెళ్ళండి. ఆలోచనలు రావటం సహజం, రానియండి ఆలోచనలు, ఆపు చేయొద్దు. వచ్చేస్తే కట్ చేయండి, మళ్ళీ బాబా మీదకి వెళ్ళండి, మళ్ళీ బాబాను చూడండి. మీ మానస పూజ చేయండి బాబాతోటి. మానస పూజ, బాబాను తలుసుకోండి. ఏం కాదు, ఆలోచన వచ్చినా పర్వాలేదు, కట్ చేసి మళ్ళీ ఎలాంటి పరిస్థితుల్లో కళ్ళు తెరవరాదు ప్లీజ్. కళ్ళు తెరవరాదు ప్లీజ్. ఆలోచన వస్తే పర్వాలేదు, రానియండి, మళ్ళీ బాబా మీద వెళ్ళండి, మళ్ళీ బాబాను తలుసుకోండి. 4 3 2 1 0. స్లోగా కళ్ళు ఓపెన్ చేయండి, చేతులు బాగా రుద్దుకోండి, కళ్ళ మీద పెట్టుకోండి. అండ్ జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. ఇప్పుడు మీరు ధ్యానం మీద, సాయి తపస్సు మీద ఏదైనా క్వశ్చన్లోని అడగండి మాస్టర్స్. ఎందుకంటే ధర్ని ప్రకాశ్రావు గారు, అమ్మ దీప్తి గారు వచ్చారు ముత్తర్ల కోసం. నెక్స్ట్ ఈ లోపల దీని మీద ఇప్పుడు అమ్మ మీరు చదివారు చాలా, అవన్నీ ఆన్సర్ చేస్తాను, కాన్సన్ట్రేషన్ అవన్నీ చేద్దాం. ఇప్పుడు ధ్యానం, తపస్సు వీటి మీద ఏదన్నా క్వశ్చన్లు ఉంటే అడగండి, చెప్తాను. నాకుండా బాబాను తలుసుకొని ఆ ఉన్న నాలెడ్జ్లో చెప్తాను. మీ క్వశ్చన్స్ ఏమి లేకపోతే సార్ వాళ్ళని మొదలు పెడతాం. ఇప్పుడు టీయా ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఏదో ఫ్యామిలీ మన లేడీస్ ప్రాబ్లం ఉండేది. వీరి దగ్గరికి పంపించాను. ఆమె కొన్ని ముద్దలు చెప్పారు. తర్వాత ఆమె గర్భవతి అయ్యి అబ్బాయి పుట్టాడు. సో స్వామివారి దయ వలన అది మొత్తం మన దీప్తి గారికి థ్యాంక్ చెప్పాలి. ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే ఫస్ట్ అమ్మ దీప్తి గారికి ముందు కృతజ్ఞతలు చెప్పు, థ్యాంక్ చెప్పని చెప్పాను అనమాట. చెప్పారని చెప్తున్నారు. అదే ఇప్పుడు మనం గ్రేట్ మాస్టర్, గ్రేట్ విజనరీ, ఐకానిక్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్లో ధర్ని ప్రకాశ్రావు గారు, వారిని మనం ఆహ్వానిద్దాం. ప్లస్ ఈ ముద్దర్ల గురించి ఇంట్రడక్షను మేడం దీప్తి గారు చెప్తారు మనకి. ఏమో ఓకేనా సార్, రాగలుగుతారా? చికిత్సలో కూడా ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వృద్ధులు మరియు మంచానికి పరిమితమైన రోగులకు యోగా మరియు ముద్రలను నేర్పారు. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సులభ ప్రసవం చికిత్స అందించడం, అన్ని వయసుల వారితో ఉచిత వర్క్షాపులు, యోగా క్లాసులు, ముద్రా థెరపీ సెషన్స్ నిర్వహించడం వీరి ప్రత్యేకత. వీరు సంపూర్ణ ముద్రా విజ్ఞానం అనే పుస్తకం తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వెలువరించారు. ఇంత అనుభవశాలి ఈరోజు మన మధ్యలో మనకు ముద్రల ఉపోద్ఘాతము మరియు ఆచరణ అనే అంశాన్ని తెలియపరుస్తారు. మీరందరూ ఎంతో శ్రద్ధగా వాటిని తెలుసుకొని మన జీవితాల్లో అప్లై చేసుకుంటారని ఆశిస్తూ దీప్తి గారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సభను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్సుమాంజలి. ఆల్రెడీ నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు. ముందుగా కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకుని నేను స్టార్ట్ చేస్తానండి. మన దాట్ల హనుమంతరాజు గారు
ఆయన వల్లే ఈరోజు నేను మీ ముందుకి వచ్చాను. అండ్ నరసింహారావు గారు ఆయన ఫోన్ చేసి పిలవడం జరిగింది. మేము రాగానే పవన్ గారు చక్కగా మమ్మల్ని ఆహ్వానించి లోపలికి తీసుకురావడం జరిగింది. నా పేరు దీప్తి ధరణి ప్రగడ. మా నాన్నగారు శ్రీ ధరణి ప్రగడ ప్రకాశ్రావు గారు. ఆయన ప్రముఖ యోగాచార్యులు అండ్ ముద్రా ఎక్స్పర్ట్. మీలో ఎంతమందికి ముద్రల గురించి తెలుసండి? యోగ ముద్రలు ఎప్పుడైనా విన్నారా? ప్రయత్నించారా యోగ ముద్రలు? ఒక్క ముద్ర చూపించగలుగుతారా? ఏదైనా ఒక ముద్ర చూపించండి ఎవరైనా. బుద్ధ భగవానుడిని గుర్తు తెచ్చుకోగానే మనకు గుర్తొచ్చే ముద్ర ఏంటండి? జ్ఞాన ముద్ర. ఇదైతే ప్రపంచంలో అందరికీ తెలుసు, అవునండి. బుద్ధుడు చేసింది ఎక్కువసేపు ఈ ముద్రలో ధ్యానమే. అలాగే ఎంతోమంది దేవుళ్ళు సాయిబాబా గారితో సహా చాలామంది ధ్యానానికి ముద్రలు ఉపయోగించుకున్నారు. కానీ మనము ఇప్పుడు ఆ ముద్రలు అనేది మర్చిపోయాం. ఇంకా మోడీ గారి దయ వల్ల యోగాని అట్లీస్ట్ గుర్తుంచుకున్నాం. మర్చిపోకుండా యోగా ఉంది అనేది మనం గుర్తుంచుకున్నాం. యోగాలో ఆసనాలు అందరికీ తెలుసు, ప్రాణాయామాలు అందరికీ తెలుసు, ధ్యానం అందరికీ తెలుసు. కానీ ముద్రలు చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆరోగ్యం బాగుండాలంటే యోగా చేసుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది అందరికీ తెలుసు. కానీ పెద్దవాళ్ళు అయిపోతారు, కింద కూర్చోలేరు, మోకాలు నొప్పులు ఉంటాయి, వాళ్ళు యోగా చేయలేరు, భయపడతారు. యోగా అనగానే పారిపోతారు. నా యోగా క్లాస్కి రండి అంటే అమ్మో నాకొద్దండి, నేను కింద ముద్రలు చేసుకుని లేచి కూర్చోవచ్చండి. మీరు నమ్ముతారా? నేను నమ్మలేదండి. మా నాన్న రీసెర్చ్ అంతా దీని మీదే. గత 30 ఏళ్ళుగా దీని మీద రీసెర్చ్ చేస్తుంటే నా బ్రెయిన్లోకి అది వెళ్ళి నేను దాన్ని నమ్మడం మొదలుపెట్టి గత 10 ఏళ్ళే అయిందండి. ఓన్లీ 10 ఇయర్స్ నుంచి నేను మా నాన్న జర్నీలో ఓకే ఏదో కుతూహలం, ఈయన ఏదో చేస్తున్నారు, అందరికీ ఏదో తగ్గిస్తున్నారు, అది ఏంటి అని తెలుసుకోవడం కోసం ఆయన వెనక నేను కూడా పరిగెడుతున్నాను. తర్వాత అర్థమైంది, నేను సాఫ్ట్వేర్లో 20 ఏళ్ళు జాబ్ చేసి ఇంకా ఆఖరికి ఆ జాబ్ మానేసా. ఎందుకంటే నాకు అక్కడ హ్యాపీనెస్ రావట్లే, డబ్బులు వస్తున్నాయి, హ్యాపీనెస్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. దేనికోసం నేను జాబ్ చేస్తున్నానో తెలియదు. ఎవరికో ఏదో ప్రాజెక్ట్ చేయాలి, ఇవ్వాలి, అది ఎవరు వాడతారో కూడా తెలియదు. కానీ ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలతోటి సమస్యలు తగ్గించుకునే వాళ్ళు ఇంటికి వచ్చి నాన్నగారితోటి హ్యాపీగా ఫీడ్బ్యాక్ చెప్తుంటే ఆ హ్యాపీనెస్ వేరండి. ఆ హ్యాపీనెస్ కోసం ఉద్యోగం మానేసి ఇప్పుడు ఇలా మీ ముందుకు వచ్చానండి. అయితే ముద్రల గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ మా నాన్నగారు ఇస్తారు. మా నాన్నగారి గురించి కొద్ది ఇంట్రడక్షన్ అండి. ఆయనకి చాలా బిరుదులు ఉన్నాయండి. కపిల మహర్షి జీవన సాఫల్య అవార్డు వాళ్ళు ఇచ్చారండి. కపిల మహర్షి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. అలాగే ఆయనకి ముద్రా బ్రహ్మ అనే అవార్డు ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద పుస్తకమే ఉందండి ఆయనకు వచ్చిన అవార్డ్స్, రివార్డ్స్. ఆయన గురించి పేపర్లో న్యూస్ కూడా ఎలా ఉంటుందంటే పార్క్ కనిపిస్తే యోగా క్లాస్ పెట్టేస్తాడు. ఫ్రీ క్లాసెస్ అండి. పార్క్ ఎక్కడైనా కనిపించిందంటే పొద్దున్నే వెళ్ళిపోయి యోగా క్లాస్ పెట్టేసి అక్కడ వాళ్ళతోటి ఆసనాలన్నీ చేపించేసి అన్ని రకాలు వాళ్ళని ఆరోగ్యంగా చేయడం, ఇదే పని. పొద్దున్నే బండి వేసుకుని వెళ్ళిపోవడం, మళ్ళీ 8:30, 9 కల్లా ఇంటికి వచ్చేయడం. పొద్దున్నంటే 4:30కి వెళ్ళేవాళ్ళు, 8:30కి వచ్చేవాళ్ళు. అంత దీక్షతోటి ప్రజల ఆరోగ్యమే ఆయన మహాభాగ్యంలాగా ఉన్నారండి. సో ఆయన నుంచి అసలు ఈ ముద్ర అంటే ఏంటో తెలుసుకుందాం. కానీ నన్ను అందరూ యోగా వాళ్ళందరూ నన్ను ముద్రా ప్రకాశ్ అని పిలుస్తారు. ఏ మందు లేకుండా సమస్యలు ఉంటే పోగొట్టుకోవడానికి చేతి వేళ్లతోటి చేసుకోవచ్చును, చేతితో చేసుకోవచ్చు. మనకు తెలిసిన 2 ముద్రలు ఇప్పుడు తెలిసారు, విన్నారు కదా. నమస్కార ముద్ర ఒకటి, జ్ఞాన ముద్ర ఒకటి. ఈ 2 అందరికీ తెలుసు. ఈ విధంగా వేళ్ళు ఏ విధంగా పెడితే ఏ వేలు కప్పితే ఏ రోగం తగ్గుతుంది, అసలు ఎందుకు తగ్గుతుంది, తగ్గడానికి కారణం ఏమిటి అన్నవి మన పూర్వీకులు పూర్వకాలంలో కనిపెట్టారు. అయితే మన శరీరంలో కొన్ని రకాల వేవ్స్ ఉంటాయి. ఆ వేవ్స్ని అందులో కొన్ని రకాల వేవ్స్ సరిగ్గా పనిచేయక
మనకి శరీరంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. థైరాయిడ్ కానీ, యూరినరీ ప్రాబ్లమ్స్, గుండె నొప్పి ఇలా ఉంటాయి కదండి. గుండె నొప్పి వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, హెడేక్ వస్తుంది, చెవి నొప్పి వస్తుంది. ఇటువంటి వీటిలో సంబంధించిన ఒక రకమైన వేవ్స్ ఉండాలి చెవిలో. అవి దాంట్లో కొంచెం తేడా వస్తే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటప్పుడు ఈ ముద్ర వేసినప్పుడు ఆ వేళ్ళు కలిపినప్పుడు ఆ వేవ్స్లో తేడాని దాన్ని డిస్ట్రాయ్ చేసి, అంటే ఈ వేవ్స్ ఆ వేవ్స్ని కలిపి మళ్ళీ మనని బాగు చేయగలుగుతాయి. ఈ విధంగా ఉంటుంది ముద్రా థెరపీ అంటారు. దీన్ని ముద్రా చికిత్స అని కూడా అనొచ్చు. చాలా రకాల ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి కొంతమంది ఆల్టర్నేటివ్ థెరపీ సిస్టమ్స్ ఉంటాయి. అలాగే ఇది కూడా మందు లేకుండా బాగు చేసుకునే పద్ధతి. ఇవి ముద్రలు అన్నవి ఇప్పటికావు 6000 సంవత్సరాల నుంచి ఉన్నాయి. మనకందరికీ తెలిసినవి 2 ముద్రలే, కానీ చాలా ముద్రలు ఉన్నాయి. మనం మంచినీళ్ళు కావాలంటే బొటన వేలు చూపిస్తాం. టీచర్ అని దాహం వేస్తుంది, గొంతు ఎండిపోతుంది. బొటన వేలు ఎందుకు ఇలాగ అవుతుంది, దేనికి వాళ్ళ బొటన వేలు ఎందుకు చూపించాలి, చూపుడు వేలు చూపించవచ్చు కదా అంటే చూపుడు వేలు చూపిస్తే టీచర్ కొడతారు కదా. అందుకు ఇలా పెట్టి టీచర్ అని అడగడు, తమ ఫింగర్ చూపిస్తాడు. అంటే ఆటోమేటిక్గా వీళ్ళకి నీళ్లు కావాలి వెళ్ళంటారు టీచర్, మనం వెళ్ళి నీళ్ళు తాగొస్తాం. అలాగే రకరకాల లిటిల్ ఫింగర్, చిన్న వేలు చూపిస్తే వాష్రూమ్కి వెళ్ళాలని ఈ విధంగా ఉంటుంది కదా. ఈ వేళ్ళు ఇలా చూపిస్తున్నాం అంటే ఈ వేళ్ళకి ఏదో ఉంది అని పూర్వకాలంలో మన ఋషులు కనుక్కున్నారు. ఈ 5 వేళ్ళకి ఉన్న కనెక్షన్ ఏంటి అని రీసెర్చ్ చేసి 5 వేళ్ళు ఆ పంచభూతాలుకి సంబంధం ఉంది అని చెప్పారు. అవి ఏమిటి పంచభూతాలు? అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం. ఈ 5 ఉన్నాయి. ఈ 5 ప్రపంచంలో ఉన్నాయి కనుక మన శరీరంలో కూడా ఉంటాయి. తప్పకుండా ప్రతి మనిషి, ప్రతి ప్రాణికి ఉంటాయి. ఈ 5 ఉంటాయి. మన శరీరంలో అగ్నితత్వం ఉంది, మన శరీరంలో వాయుతత్వం ఉంటుంది, అలాగే జలతత్వం ఉంది, అంటే రక్తం తెలుసా అండి. ఇలా పృథ్వీతత్వం ఉంటుంది, రకరకాల అన్ని రకాలు కలిసి ఉంటాయి దీంట్లో మన బాడీలో. అయితే ఏ తత్వం తగ్గితే లేకపోతే ఏ తత్వం పెరిగితే దానికి ఏమిటి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మన శరీరంలో గాలి తగ్గింది, గాలి పెరిగిపోతే నొప్పులు వస్తాయి, చాలా రకాల నొప్పులు వస్తాయి. వీటిని ఎలా తగ్గించుకోవాలి, వాటిని తగ్గించుకోవాలంటే ఎలాగా? శూన్యతత్వం కూడా ఉంటుంది, ఆకాశతత్వం అంటారు. అందులోపలకి ఆకాశతత్వంలో ఏముండదు, గాలి కూడా ఉండదు. దాన్ని అందుకే మనం ఏమంటాం, ఈథర్. అది కూడా ఒకవేళ తగ్గిపోతే అంటే గాలి వెళ్ళిపోతే చెవి సమస్యలు వస్తాయి. చూడండి, బండి మీద వెళ్తుంటాం, స్కూటర్స్ మీద వెళ్తున్నప్పుడు చెవిలో గాలి వెళ్ళిందంటే చెవి నొప్పి వస్తుంది. అలాంటివి ఎలా తగ్గించుకోవాలి? ఇప్పుడు చాలామంది ఫోన్లు వాడుతున్నారు, దానివల్ల చెవి సమస్యలు వస్తాయి. అవి ఎలా తగ్గించుకోవాలి ఇవన్నీ తెలుసుకుందరు. కానీ మీకుగా మీరు చేసి తగ్గించుకునే పద్ధతి దీనికి మందులు అవసరం లేదు, చాలా ఈజీ పద్ధతి. నేర్చుకుంటారని సంకల్పం చేసుకుంటూ మేడం గారికి ఇస్తాను. అర్థమైంది కదండి. బయట ఉన్న పంచభూతాలతోటే మన శరీరం ఫామ్ అయిందండి. ప్రతి ప్రాణిలో పంచభూతాలు ఉంటాయి. బయట ఉంటే వాటిని పంచభూతాలు అంటారు, శరీరంలో ఉంటే పంచతత్వాలు అంటారు. ఏవైనా 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్. దీంతోటే మన శరీరం తయారైంది. చూద్దాం ఇప్పుడు మన శరీరంలో మనం ముట్టుకునేదంతా, గట్టిగా తగిలేదంతా ఏ తత్వం అండి? ఏ తత్వం? ఎవరైనా చెప్తారా? పృథ్వీ తత్వం. సాలిడ్, భూమిని మనం ముట్టుకోగలుగుతాం కదా, మనని మనం ముట్టుకోగలుగుతున్నాం కదా, అదంతా పృథ్వీ తత్వం. మీరు బేసిక్స్ అర్థం చేసుకుంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా తగ్గించుకోవాలో మీకు మీరే డాక్టర్లు అయిపోవచ్చండి. మీ 5 వేళ్లతో మీకు నేను మ్యాజిక్ నేర్పిస్తున్నాను. ఆ మ్యాజిక్లో లాజిక్ ఉంది. ఆ మ్యాజిక్ యూజ్ చేస్తే వండర్స్ జరుగుతాయండి. వండర్స్. మీరు నమ్మట్లేదో నమ్ముతున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా లక్షల మంది బాగుపడ్డం చూశానండి. అయితే ఈ గట్టిగా తగిలేదంతా పృథ్వీ తత్వం.
మన చేతిలో పృథ్వీతత్వం, ఉంగరం వేలు. ఉంగరం వేలు పృథ్వీతత్వం. ఇది గుర్తుపెట్టుకునే విషయం అండి. ఉంగరం వేలు పృథ్వీతత్వం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, మన శరీరంలో ఫైర్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? కడుపులో. జఠరాగ్ని అంటారు కదండి. మనకి ఆ ఫైర్ ఉంటేనే డైజెషన్ జరుగుతుంది. మనం తిన్నది కరెక్ట్గా అరగాలి అంటే మనకి ఆ ఫైర్ ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. మన లోపల ఒక ఇది ఉంది, యజ్ఞాలు చేస్తారు కదండి, ఆ యజ్ఞ కుండ ఉంటుంది. అందుకే మనం తినే భోజనం కూడా ఒక యజ్ఞం చేస్తున్నట్టు భావించి మనం భోజనం చేస్తాం. అందుకే భోజనానికి కూడా మనం ముందుగా నమస్కరించుకుని తింటున్నాం. సో ఆ ఫైర్ ఎనర్జీ. సో మన శరీరంలో పృథ్వీతత్వం చూసాం, ఇప్పుడు అగ్నితత్వం చూస్తున్నాం. అగ్నితత్వం ఏ వేలండి? ఏ వేలుతో చూపించవచ్చు? బటన వేలు. మనకి గొంతులో ఎప్పుడు తడిగా ఉంటుంది, మీకు తెలుసు కదండి. గొంతు ఎప్పుడు తడిగా ఉంటుంది. అది ఆరిపోతే ఏమవుతుంది? దాహం వేస్తుంది, అవునా? గొంతు ఆరిపోగానే ముందు దాహం వేస్తుంది. అప్పుడు మనం ఇలా చూపిస్తాం, నాకు నీళ్ళు కావాలి. వేరే ఏ కంట్రీకి వెళ్ళి, అమెరికా, జపాన్, చైనా, ఎక్కడికైనా వెళ్ళి ఇలా చూపిస్తే ఎవ్వరికి అర్థం కాదండి. ఓన్లీ మన భారతదేశంలోనే ఇలా అంటే నాకు అగ్నితత్వం పెరిగింది అని అర్థం. ఇంకెక్కడ ఎవరికి అర్థం కావు ఈ విషయాలు. మనం నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుని వాళ్ళు ఇప్పుడు మనకు నేర్పిస్తున్నారండి. లక్షలు తీసుకుంటున్నారు మన విద్య మనకు నేర్పడానికి. నమ్ముతారా? ఇది అగ్నితత్వానికి ప్రతిరూపం. ఇది పైకి పెట్టాము అంటే మన అగ్నితత్వం పెరిగింది అని అర్థం. అగ్నితత్వం పెరిగితే ఆటోమేటిక్గా మనకి దాహం వేస్తుంది, ఇక్కడంతా ఆరిపోతుంది, గొంతులో నీళ్ళు తాగాలనిపిస్తుంది. ఇదే మన శరీరంలో నీరు ఎక్కువైపోయింది అనుకోండి, మన బ్లాడర్లో, అది ఏ తత్వం? జలతత్వం. అప్పుడే సగం మందికి అర్థమైపోయింది. మీరందరూ ఫాలో అవుతున్నారని నాకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ. సో జలతత్వం పెరిగిపోతే ఏం చేయాలి మనం? బ్లాడర్ నిండిపోతే ఏం చేస్తాం? వాష్రూమ్కి వెళ్తాం. ఎలా అడుగుతాం? ఇలా చూపిస్తాం కదా. వేరే కంట్రీలో ఇలా చూపిస్తే వాళ్ళకి అర్థం కాదు, ఏం చూపిస్తున్నావు అంటారు. ఇండియన్స్కి మాత్రమే అర్థమయ్యే విషయాలు ఇవన్నీ. ఇది జలతత్వానికి ప్రతీక. మన శరీరంలో జలతత్వానికి లిటిల్ ఫింగర్, చిటికెన వేలు, పింకీ ఫింగర్ అంటారు వేరే దేశంలో. ఈ ఫింగర్ తోటే మనం చూపిస్తున్నాం, నాకు జలతత్వం పెరిగిపోయింది, నేను ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్తున్నాం. సో ఇలా రిలేషన్ ఎక్కడ రాయలేదండి మన గ్రంథాల్లో. ఈ రిలేషన్ రాయలేదు, దాహం వేస్తే ఈ వేలు చూపించండి అని. కానీ మనందరం చిన్నప్పుడు స్కూల్లో నుంచి వాడుతున్నాం. మనకి ఎలా వచ్చింది విద్య? అలా వచ్చిందంతే. ఇప్పుడు బుద్ధుడు అనే ఆయన ఉన్నాడు, జ్ఞానముద్ర వేశాడు అనేది మనకేమైనా రోజు టీవీలో అనౌన్స్ చేస్తున్నారా? మనకు అలా తెలిసిపోయిందంతే. కొన్ని విషయాలు మన జీన్స్లో ఉన్నాయి, మనకు తెలియకుండా మనం వాడేస్తున్నాం ముద్రలు కూడా. కానీ మనకు అవి ముద్రలు అనేది తెలియదు, అంతే. అవేర్నెస్ తగ్గిపోతుంది. అలాగే స్కై ఈజ్ హై గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నానండి. ఆకాశం అన్నిటికంటే హైట్లో ఉంటుంది కదా. సో మన వేళ్లలో అన్నిటికంటే పెద్ద వేలేదో అది ఆకాశతత్వం. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అరటిపండులాగా ఒల్చేసి చెప్తున్నాం. ఇవన్నీ మా నాన్నగారు తెలుసుకోవడానికి పట్టిన సమయం దాదాపు 20 ఏళ్ళు పైన. ఇప్పటికీ 30 ఏళ్ళు అయింది, ప్రాక్టీస్లో ఉన్నారు. అర్థమైంది కదండి. ఇంకా మిగిలింది ఏంటి? ఉంగరం వేలు. ఉంగరం వేలు ఆల్రెడీ చూసేసాం. చూపుడు వేలు మిగిలింది. ఇప్పుడు మనకెవరి మీదైనా కోపం వస్తే ఏం చెప్తాం? టీచర్కి కోపం వస్తుంది, సైలెన్స్ ఆర్ ఐ విల్ బీట్ యూ, ఐ విల్ పనిష్ యూ, ఇలా అంటుంది కదా టీచర్ అయినా. మనకైనా బాగా కోపం వస్తే కంట్రోల్ చేసుకుంటాం. వేలు చూపించామంటే అవతల వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు కోపంగా ఉన్నారు. ఎందుకని? వాయుతత్వం పెరిగిపోయింది మనకి. కోపం వచ్చినప్పుడు స్పీడ్గా శ్వాస తీసుకుంటాం. గబగబా శ్వాస తీసుకుని వెళ్ళకూడని చోటకి శ్వాస వెళ్ళిపోయి అక్కడ స్టక్ అయిపోతుంది మనకి. దానివల్లే మనకి ఇరిటేషన్, యాంగర్, కోపం, సహనం కోల్పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. జరిగినప్పుడు ఆటోమేటిక్గా మన వేలు ఇలా నిల్చుంటుంది. నాకు కోపం పెరిగింది అని చూపిస్తున్నాం మనం.
నాకు నీళ్లు పెరిగాయని చూపిస్తున్నాం, నాకు కోపం పెరిగిందని చూపిస్తున్నాం, నాకు అగ్ని పెరిగిందని చూపిస్తున్నాం. చూసారా, మనకు తెలియకుండా మనం చూపిస్తున్నాం. మనకు ఎవరైనా చెప్పారా నీ కోపం వస్తే ఇలా పెట్టు, ఇలా ఇలా అను అని? అది ఆటోమేటిక్గా వచ్చేసింది మన జీన్స్లో, మన రక్తంలో, మన జీన్స్లో తరతరాల నుంచి వస్తోంది. ఋషులు మునులు కనిపెట్టేశారు మన కోసం. ఆ జీన్స్లో ఎక్కడి నుంచో మనం కూడా ఏ ఋషికో మునికో వచ్చిన సంతతే అయి ఉంటాం కదా మన భారతీయులందరం. అర్థమైందా అండి? 5 వేళ్ళు. ఇప్పుడు మీ అందరికీ టెస్ట్ పెట్టచ్చా? ఓకే, అయితే నాకు జలతత్వం వేలు చూపించండి. అబ్బా సూపర్, జలతత్వం లిటిల్ ఫింగర్. అగ్నితత్వం వేలు చూపించండి. కెమెరామ్యాన్ కూడా చూపించేస్తున్నారు. బాబా సూపర్ ఇన్వాల్వ్మెంట్, వెరీ హ్యాపీ, వెరీ గుడ్. నెక్స్ట్ వాయుతత్వం వేలు చూపించండి. నాకు ఇప్పుడు చూపిస్తే నేను వెళ్ళిపోతాను, మీకు కోపం వచ్చింది అనుకుంది. ఓకే, నెక్స్ట్ పృథ్వీతత్వం ఉంగరం వేలండి, అన్నిటికంటే పెద్ద వేలు కాదు, ఉంగరం వేలు. ఓకే, ఇంకా మిగిలింది ఇలా చూపించండి చాలు, అన్నిటికంటే పెద్ద వేలు ఇలా చూపించండి. ఓకే, మీకు ఇంకొక ముద్ర తెలుసు, ఆలోచించి చెప్పండి మీకు ఏ ముద్ర తెలుసో. ఈ చేతులతో వేళ్లతో చేసేది జ్ఞానముద్ర కాకుండా మీ అందరికీ ఇంకొక ముద్ర తెలుసు. ఈవిడ చెప్తున్నారు. ఒకసారి నిల్చోండి మేడం, ఒకసారి ఆవిడకి అందరూ చప్పట్లు కొట్టండి. అగో ఆవిడ పెట్టారు ఏ ముద్ర? నమస్కార ముద్ర. అది కూడా ముద్రేనండి. మనం రోజు సాయిబాబాకు కూడా నమస్కారం పెడుతున్నాం, అది ముద్ర అని తెలియదు. మీలో ఎంతమందికి ముద్రలు తెలుసు అంటే 5 మంది చేతులు ఎత్తారు. ఇప్పుడు చెప్పండి మీలో ఎంతమందికి ముద్రలు తెలుసు? అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. లోపల ఉన్నాయి, బయటికి తీస్తున్నాను అంతే. నేనేమి మీకేమి రాకెట్ సైన్స్ నేర్పించట్లే. కూసు విద్య, తెలియకపోతే బ్రహ్మ విద్య, తెలిస్తే ఇంతే, చేతులు ఓపెన్ చేస్తే లోపల ఏం లేదు కదండి. ఓకే, ఇప్పుడు ఈ ముద్రలు చేస్తే ఆరోగ్యం ఎందుకు బాగుపడుతోంది? అసలు వేళ్ళు ఇలా పెట్టేస్తే, ఇప్పుడు బుద్ధుడు ఇలా పెట్టుకుని కూర్చున్నారు, ఏమైంది ఆయనకి? కృష్ణుడు కూడా పెట్టుకున్నారు, మీకు తెలుసా అండి? శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇదే ముద్రలో ధ్యానం చేశారు 100 ఏళ్ళు అప్పట్లో. ఇప్పుడు మనం అరగంట గంటే మన మెడిటేషన్, అప్పట్లో 100 ఏళ్ళు వాళ్ళ మెడిటేషన్స్, తపస్సులు. దీనివల్ల ఏమైంది? వాయుతత్వం అగ్నితత్వం కలిసింది. ఎక్సలెంట్. ఇప్పుడు నేర్చుకున్నది ఆవిడ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్సలెంట్ ఆన్సర్. అయితే ఇలా పెట్టుకోవడం వల్ల శ్రీకృష్ణుడు బుద్ధుడు ఎందుకంత ఫేమస్ అయ్యారు? మనందరికీ తెలియని వాళ్ళు ఉంటారా? కృష్ణుడు తెలుసా నాకు తెలియదని ఎవరైనా అన్నారా? బుద్ధుడు తెలుసా అంటే తెలియదని ఎవరైనా అన్నారా? ఎందుకు? కొంచెం ఆలోచించి చెప్పండి. వేళ్ళు కలిపినప్పుడు ఎనర్జీ సర్క్యులేషన్ చేస్తున్నాం. మనకి చేతుల్లోంచి నిత్యం ఎప్పుడు శక్తి వెళ్ళిపోతూ ఉంటుంది. పైనుంచి మనకు శక్తి వస్తూ ఉంటుంది. చేతుల్లోంచి, చెవుల్లోంచి, నాభి దగ్గర నుంచి, పాదాల కింద నుంచి శక్తి వెళ్ళిపోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్లో ఆఫ్ ఎనర్జీ మనము వేళ్ళలోంచి కూడా వెళ్ళిపోతుంది. దాన్ని మనం పట్టుకుంటున్నాం. 2 వేళ్ళని ఇలా కలిపినప్పుడు వెళ్ళిపోతున్న శక్తిని పట్టుకుని మళ్ళీ రీసైకిల్ చేస్తున్నాం. అర్థమవుతుందండి? ఆ రీసైకిల్ చేయడం వల్ల ఆ శక్తి వెళ్ళిపోకుండా మనం ఆపుతున్నాం, గ్యాదర్ చేసుకుంటున్నాం శక్తిని. దానివల్ల పనిచేస్తోంది. ఇంకొక లాజిక్ ఉంది, మా నాన్న చెప్తారు. డాడీ జ్ఞానముద్ర లాజిక్ ఏది? మైక్ ఏది? జ్ఞానముద్ర లాజిక్ మనం మెల్లిగా అబ్జర్వ్ చేస్తే జ్ఞానముద్ర ఎవరు? కృష్ణుడు చేశాడు, శ్రీకృష్ణుడు చేశాడని తెలుసు. జ్ఞానముద్ర శ్రీకృష్ణుడు చేసినందువల్లనే మహాభారతం ఒక ఆట ఆడుకున్నాడు, మహాభారతం నడిపించాడు. ఎవరు ఎలా ఉండాలనేది కృష్ణుడికి తెలుసు. ఆది శంకరాచార్యులు చేశారు, అందుకు అంత పేరు వచ్చింది ఆయనకి. అంటే జ్ఞానముద్రలో ఎంత నాలెడ్జ్ ఉందో చూడండి. బుద్ధుడు చేశాడు, మా అందరికి ఇప్పటికి కూడా పేరు తెలుసు కదా. ఇదే జ్ఞానముద్ర సైంటిఫికల్లీ ఆలోచిస్తే మన శరీరంలోని బొటన వేలు పిట్యూటరీ గ్లాండ్కి పనిచేస్తుంది, చూపుడు వేలు పీనియల్ గ్లాండ్కి పనిచేస్తుంది,
ఈ 2 గ్లాన్స్ అంటారు, మన తెలుగులో ఏమంటాం గ్రంథులు. ముఖ్య గ్రంథులు గ్రంథుల్లోనే ముఖ్య గ్రంథులు ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయి? తలలో ఉంటాయి. ఈ 2 పనిచేయడం వల్ల మీరు జ్ఞానం చేస్తూ కూర్చుంటే మీకు ఎంత నాలెడ్జ్ వస్తుందంటే జరగబోయే విషయాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు తెలుసు. ఎవడైనా పిల్లలు సైకిల్ మీద వెళ్తుంటే మీరు చూస్తూ ఉంటారు. వాడు నడిపించి పడిపోతాడు అన్నప్పుడు మీకు 1 నిమిషం ముందు తెలుస్తుంది, ఒక 2-3 సెకండ్ల ముందు తెలుస్తుంది. పడిపోతారా టక్కుని పడిపోతారు. అది కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే జ్ఞానముద్ర వేసి వాడు పడిపోయే ముందు 1 నిమిషం ముందు, తర్వాత 2 నిమిషాల ముందు, తర్వాత గంట ముందు కూడా మీకు తెలుసా అండి? అంత నాలెడ్జ్ ఉంది దీంట్లో. ఇది పిట్యూటరీ పీనల్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయంటే బొట్టు పెట్టుకున్న దగ్గరే ఉంటాయి, వెనకాతల 1 ఇంచ్ లోపల. మనం ఎక్కడ బొట్టు పెట్టుకుంటామో దాని వెనక 1 ఇంచ్ లోపల. అది యాక్టివ్ అవ్వడానికే అక్కడ నుదురు దగ్గర బొట్టు పెట్టుకున్న దగ్గర కొద్దిగా వేలుతో నొక్కుతాం, అవి యాక్టివ్ అవుతుంది. ఇంకా తెలియాలంటే ఎవరైనా మీరు ఇలా చూపుడు వేలు తీసుకొచ్చి ఆ బొట్టు పెట్టుకున్న దూరంలో కొద్దిగా ఒక 1 ఇంచ్ దూరంలో పెట్టాను చూడండి, తలనొప్పి వచ్చేస్తుంది వాడికి. అంటే అక్కడ బొట్టు పెట్టుకున్న దగ్గర మ్యాగ్నెట్ ఉంటుంది. అది మ్యాగ్నెట్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ వేవ్స్ అయితే ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాయో హెడేక్ వస్తుంది, చాలా బాధపడతారు వాళ్ళు. కళ్ళు తిరిగినట్టు అవుతాయి, తల తిరిగినట్టు అవుతుంది. మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయం? ఒకసారి చేయొద్దండి. 2-3 తెలుసు, పర్లేదు, బాగానే తెలుసు కొంతమందికి. నాన్న చెప్పేది అర్థమవుతుందండి? చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది ఆటో వల్ల, అందరికీ వినపడుతుందా? ఇలా పెట్టి చిన్నప్పుడు ఆటలు ఆడుకునే వాళ్ళు అందరూ, ఎవరైనా ఇలా పెడితే మనకి ఇరిటేషన్ వచ్చేది కదా, అది ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా అని అడుగుతున్నారు. ఎత్తితే మాకు అర్థమవుతుంది. చాలామంది ఎక్స్పీరియన్స్ చేశారు. చాలామంది చేశారు. అది జ్ఞానబద్ధుల గొప్పతనం. అది చాలా వండర్స్ ఉన్నాయి అందులో, దాన్ని తెలుసుకుంటే. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తారు, ధ్యానం చేసినప్పుడు ఏమంటారు అందరూ? శ్వాస మీద ధ్యాస. అవునా? అంటే ఏంటి? మనం మామూలుగా చేసేస్తున్నాం ధ్యాస మీద. ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే దీంట్లో నాకు తెలిసిన నాలెడ్జ్, నేను నేర్చుకున్న నాలెడ్జ్ మీకు చెప్తున్నా. ముక్కు నాసిక దగ్గర పైకి వచ్చే శ్వాసని, లోపలికి వెళ్ళే శ్వాసని అబ్జర్వ్ చేయాలి. ఏ ఆలోచన వచ్చినా పట్టించుకోకుండా ఉండాలి. ఎంతసేపు మనకు ఆలోచనలు 70,000 ఆలోచనలు, 70,000 థాట్స్ వస్తాయి పర్ డే. మీకు తెలుసో లేదో? అవి మీరు ఇలా బ్రీతింగ్ని అబ్జర్వ్ చేసి ఆలోచనను కేర్ చేయొద్దు. సీ ద థాట్స్ బట్ డోంట్ ఫాలో, డోంట్ అనలైజ్, డోంట్ డిస్టర్బ్, డోంట్ క్యాచ్, డోంట్ ఇన్వాల్వ్ ద థాట్స్. ఆలోచనలు వాటిలో మునిగిపోవద్దు, పట్టుకోవద్దు, వాటి వెంట పడవద్దు. మీకు ఏమవుతుంది? ఆలోచన తగ్గుతాయి, వస్తుంది. కేర్ చేయకపోతే ఏమవుతుంది? పోతుంది. ఇంకోటి వస్తుంది, మళ్ళీ ఇంకో ఆలోచన వస్తుంది, మళ్ళీ ఇంకో ఆలోచన. తర్వాత ఆలోచనకి మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, నిమిషం కూడా కాదు. అది కానీ పెరిగిందంటే మీకు ధ్యానంలో మీకు ఎంత ఆనందం వేస్తుందంటే, మన పిల్లలు తప్పిపోయి పొద్దున్న తప్పిపోయి సాయంత్రం దొరికితే మనకు ఎలా ఉంటుంది? పిల్లలు తప్పిపోయి దొరుకుతాయి, గట్టిగా పట్టుకొని కాగలించుకొని గట్టిగా ఏడవాలి, అరవాలనిపిస్తుంది. అంతకన్నా ఆనందం దొరికేది ఈ ధ్యానం. ఇప్పుడు మీరు చేస్తున్నారు సాయిబాబా ధ్యానం, అంటే తప్పని నేను చెప్పట్లేదు, పద్ధతే. నాకు తెలిసింది చెప్పాను, క్షమించాలి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే. చెప్తావా? అర్థమైంది కదండి? జ్ఞానముద్రలో మనకి థంబ్ ఫింగర్లో పిచ్యుటరీ గ్లాండ్కి వచ్చే కనెక్షన్స్ ఉంటాయి. మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయండి. వాటి నుంచే మనకి శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అందులో కొన్ని కనిపించే ఉంటాయి, బ్లడ్ వెజిల్స్ అవ్వచ్చు, నర్వ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కనపడనివి కూడా ఉంటాయి. ఇంత దూరంలో ఆరా అంటాం కదా మన శక్తి మన చుట్టూరా. సో 72,000 నాడులు, ఇటువైపు 36,000, ఇటువైపు 36,000, రైట్ అండ్ లెఫ్ట్ 2 సైడ్స్ ఉంటాయి. అన్నీ కూడా ఈ 5,000 నుంచి వెళ్తుంటాయి. వాటిని అందులో కొన్నిటిని మనం ఇలా సర్క్యులేట్ చేస్తున్నాం. అంటే ఈ అగ్నితత్వానికి, వాయుతత్వానికి సంబంధించిన ఆ నాడుల్ని మనం రీసైకిల్ చేస్తున్నాం. దట్ ఈజ్ 1. సెకండ్ వన్ ఈజ్
థమ్ ఫింగర్లో పిచ్యుటరీ గ్లాండ్ కనెక్షన్ ఉంటుంది. పిచ్యుటరీ గ్లాండ్ అంటే కనుబొమ్మల మధ్యలో 1 ఇంచ్ లోపలికి ఉంటుంది. అది ఆ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. దానివల్లే మన శరీరం అంతా లోపల పనులన్నీ జరుగుతున్నాయి. మనకు తెలియకుండానే మన గుండె కొట్టుకుంటోంది, మనం నిల్చున్నాం, పడుకుంటున్నాం, తింటున్నాం, అన్ని పనులు ఎలా చేయగలుగుతున్నాం అంటే ఈ మాస్టర్ గ్లాండ్స్ వల్ల. పిచ్యుటరీ గ్లాండ్. అలాగే పీనియల్ గ్లాండ్ కొద్దిగా వెనక్కి ఉంటుంది. పీ అంటే చిన్న బఠానీ గింజంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఈ 2 గ్లాండ్స్ ఎప్పుడైతే కరెక్ట్గా వాటిలో ఎనర్జీ సర్క్యులేషన్ జరుగుతుందో అప్పుడు మనకి బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. అందుకు ఈ 2 పెడితే ఈ రెండింటిని కనెక్ట్ చేసి ఎలా కూర్చోవాలో చూపిస్తాను చూడండి. ఏ ముద్ర చేసినా స్నానం చేసిన తర్వాత చేయండి. స్నానం చేసే ఓపిక లేకపోతే కనీసం చేతులు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ళు లేకుండా కత్తిరించుకోండి. గోళ్ళు కనెక్ట్ అవ్వకూడదు. చర్మం కనెక్ట్ అవ్వాలి. అంచుల్లోంచి వెళ్ళిపోతుంది కదా, దాన్ని మనం పట్టుకుంటున్నాం. సో చూడండి ఎలా కూర్చోవాలో. 2 కాళ్ళు నేలకు తగిలేలా పెట్టుకోవాలి. కింద మ్యాట్ ఉండాలండి. ముద్రలు చేసేటప్పుడు థెరపీ పర్పస్గా చేసిన, యోగా చేసిన, ముద్రలు చేసిన, ప్రాణాయామం చేసిన మన కింద యోగా ఆసనం ఉండాలి. మీరు కింద కూర్చో పని లేదు, కుర్చీలో కూర్చుని చేసుకోవచ్చు. కింద కూర్చోవాలి, వజ్రాసనంలోనే కూర్చోవాలి, పద్మాసనంలోనే కూర్చోవాలి. ఇలాంటి రూల్స్ ఏమీ ముద్రలకి లేవు. ఆరోగ్యం బాగు చేసుకోవడానికి ఎక్కడ వీలైతే అక్కడ కూర్చోండి, ఎలా వీలైతే అలా కూర్చోండి, చేయండి. కూర్చోలేకపోతే పడుకుని కూడా చేయొచ్చు. కూర్చుని ఎలా చేయాలో చెప్తాను చూడండి. చక్కగా కూర్చుని 2 కాళ్ళు నేల కానేలాగా చేతులు 2 ఇలా కనెక్ట్ చేసుకోండి. మిగిలిన వేళ్ళు చూడండి తిన్నగా పెట్టండి, కలపండి. మిగిలిన వేళ్ళు తిన్నగా పెట్టాలి, కలపాలి. అంతే. అరచేతులు ఆకాశం వైపు పెట్టి ఇలా పెట్టుకుని కూర్చోవాలి. అరచేతులు ఆకాశం వైపు ఎందుకు పెట్టాలి? మనకి ఎనర్జీస్ చేతుల్లోంచి కూడా అట్రాక్ట్ అవుతుంది. ఎక్కడెక్కడ మనం తెల్లగా ఉంటామో, ముందరంతా తెల్లగా ఉంటాం, వెనకాతల కొంచెం డార్క్ షేడ్లో ఉంటాం కదా, ముందు వైపు నుంచి శక్తిని లాక్కునే ఇది ఉంటుంది, మనకి పవర్ ఉంటుంది. సో అందుకే శవాసనలో కూడా ఇలా పడుకుంటాం, అరచేతులు పైకి పెట్టి పడుకుంటాం, ఇలాగా ఆకాశంకి చూపిస్తూ. పాదాల్లోంచి చేతుల్లోంచి కూడా మనం ఎనర్జీని తీసుకోవడానికి ట్రై చేస్తాం. కాబట్టి ముద్రలన్నీ ఇలా పైకి తిప్పి కాళ్ళ మీద పెట్టుకోవాలి. ఎంత దూరంలో పెట్టాలి? మోకాళ్ళు దాటి వెళ్ళిపోకూడదు. మోకాళ్ళు దాటి కొంచెం వేళ్ళు బయటికి రావాలి అంతే. మరీ ఇలా పెట్టి చేయకూడదు, మరీ ఇంత దగ్గర పెట్టి చేయకూడదు. హాయిగా మోకాళ్ళ దగ్గర చూడండి. ఒకసారి 2 చేతులతో చూపిస్తాను. నడుము కొంచెం నిటారుగా ఉంచడానికి ట్రై చేయాలి. ఇలా గూన్లా కూర్చుని చేయకూడదు. ఇక్కడ ఫోల్డింగ్ రాకుండా చూసుకోవాలి. హాయిగా కూర్చోవాలి. అలా అని మిలిటరీ వాళ్ళలాగా స్టిఫ్గా కూర్చోమనట్లేదు. నడుము నొప్పి వచ్చేస్తుంది. ఏమండి మీరు నాకు ముద్ర చెప్పారు, నేను కూర్చోలేకపోతున్నాను, అది కూడా చేయలేకపోతున్నాను అని కూడా అంటారు. అంత స్టిఫ్గా అక్కర్లే. ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారో అలా కూర్చోవచ్చు. కొంచెం ఇక్కడ ఫోల్డింగ్ రాకుండా హాయిగా కూర్చోవడానికి ట్రై చేయండి. ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకుని ఎంతసేపు చేయాలి? సమస్య ఉంటే మినిమం 20 నిమిషాలు చేయండి. ఏ ముద్రైనా సమస్య ఉంటే మినిమం 20 నిమిషాలు చేయండి. సమస్య లేదు, మామూలుగా ధ్యానం కోసం చేసుకుంటున్నా అంటే తక్కువసేపు చేసినా పర్లేదు, ఎక్కువసేపు చేసినా మరీ మంచిదే. అర్థమైంది కదండి? ఇప్పుడు ఇలా కనెక్ట్ చేయడం వల్ల పిచ్యుటరీ పీనియల్ గ్లాండ్స్ కనెక్ట్ అయ్యి మన బ్రెయిన్లో పవర్ ఇంప్రూవ్ అయ్యి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, యాంగ్జైటీ స్ట్రెస్ తగ్గిపోతాయి, మనకి నిద్ర పట్టట్లేదు అలాంటి సమస్యలు తగ్గిపోతాయి. ఎందుకంటే యాంగ్జైటీ తగ్గిపోతుంది, బ్రెయిన్ హాయిగా ఉంటుంది, రిలాక్స్డ్ అయిపోతుంది. అలాగే పిల్లలతో చేయించండి. వాళ్ళకి ఎంత బాగా మెమరీ గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుందో చూడండి. వాళ్ళకి శ్రద్ధ పెరుగుతుంది, వాళ్ళకి చదివింది గుర్తుంటుంది, మర్చిపోకుండా చక్కగా గుర్తుపెట్టుకునే శక్తి పెరుగుతుంది. అలాగే బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి 6th సెన్స్ కూడా డెవలప్ అవుతుంది. నాన్న చెప్పారు కదా ఇందాక, 1 నిమిషం ముందు జరిగేది, ఒక 10 నిమిషాల ముందు జరిగేవి కూడా తెలుస్తాయి. సో ఇలాగా ఈ జ్ఞానముద్ర బెనిఫిట్స్ అర్థమయ్యాయి కదండి. మైండ్ని ఎప్పుడైనా రిలాక్స్ చేసుకోవాలి, తొందరగా ధ్యానంలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు జ్ఞానముద్రలో ధ్యానం చేసుకుంటే చక్కగా తొందరగా ధ్యానంకి వెళ్తారు. సో దీన్ని మనం ధ్యానానికి ఉపయోగించుకోవచ్చు. మీరు చేసే మెడిటేషన్కి
చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇలా పెట్టుకుని మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి జ్ఞానముద్రలో? సో ధ్యానంలోకి వెళ్ళడానికే కాకుండా హెల్త్ కూడా బాగు చేస్తుంది కదా, మనకి బ్రెయిన్ని చక్కగా చేస్తుంది, కుదురుగా ఉంచుతుంది, పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా సకారాత్మకమైన ఆలోచనలు పెంచుతుంది, నకారాత్మకమైన ఆలోచనల్ని దూరం పెడుతుంది. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి ఒక్క ముద్ర వల్ల. అందుకే దీన్ని కృష్ణుడు, బుద్ధుడు వీళ్ళందరూ చక్కగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు దాన్ని యూజ్ చేసుకున్నారు. ఆ ముద్రతో వచ్చే బెనిఫిట్స్ అన్నీ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. మనం రోజు ఒక అరగంట చేయలేమా అండి ఇది? ఇలా పెట్టుకుని కూర్చోలేమా? మీరు ఎలాగో ధ్యానం చేస్తున్నారు కదా, ఇలా పెట్టుకోండి. డబల్ ధ్యానము ప్లస్ ఇంకా ఫాస్ట్గా మీరు ధ్యాన స్థితిలోకి ఎంటర్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే మీలో ఎంతమందికి బీపీ సమస్య ఉంది? అబ్బా, కరెక్ట్ ప్రాబ్లంతో వచ్చాను. ఓకే, బీపీకి మీలో బీపీ సమస్య ఉందంటే ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, నార్మల్గా ఉంది అని చెప్తారు. మేడం నేను ట్యాబ్లెట్స్ వేసేసుకుంటున్నాను, నాకు ఇప్పుడు లేదు. ట్యాబ్లెట్స్ వేసుకుంటే లేదు కాదు, ట్యాబ్లెట్ వల్ల ఆగింది. కానీ మీకు బీపీ ఉంది కదా, ఈరోజు ట్యాబ్లెట్ వేసుకోకపోతే డేంజర్ అయిపోతుంది కదా, లైఫ్ లాంగ్ వేసుకోవాలి, అవునా? ఆ ట్యాబ్లెట్ ఆపమని మేము చెప్పట్లేదు, మానమని మేము చెప్పట్లేదు. కానీ ఒక ముద్ర చెప్తాను, అది రోజు 10 నిమిషాలు చేసుకోండి. మీరు మీ డాక్టర్కి చూపించుకోండి రెగ్యులర్గా బీపీ, ఆయన తగ్గించేస్తారు మీకు. అమ్మ నీకు ఇప్పుడు బీపీ ఎక్కువ లేదమ్మా, మినిమం డోసేజ్ 5 mg ఎంతో ఉంటుంది, ఇది వేసుకో చాలు. లైఫ్ లాంగ్ మాత్రం వేసుకోవాలి. కానీ 10 mg 50 mg అక్కడి నుంచి దించొచ్చు, మనం తగ్గించవచ్చు. తగ్గించే హోప్ మనకి ముద్రతోటి ఉందండి. దానికి ముద్ర చూడండి, నాన్న చూపిస్తారు. మధ్యలో 2 వేళ్ళు మడచాలి, లోపలికి పెట్టేసి లాక్ చేసేయండి. గోళ్ళు కనపడకుండా లాక్ చేయండి. మిగిలిన 3 వేళ్ళు తిన్నగా పెట్టండి. 2 చేతులు అలా పెట్టుకోండి. ఇంకో చేతిలో బుక్ ఉంది కానీ 2 చేతులు పెట్టుకోవచ్చు. ఎలా పెట్టాలి? అరచేతులు ఆకాశం వైపు తిప్పి కాళ్ళ మీద పెట్టుకొని కూర్చోండి. ఎంతసేపు? రోజు 10 నిమిషాలు. నోట్ చేసుకోండి. ప్రతి ఇంట్లో ఒకళ్ళకి బీపీ ఉంటుంది, నోట్ చేసుకోండి. వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వండి, హెల్దీ లైఫ్. ఇలా పెట్టుకొని కూర్చోవడం కష్టమా అండి? ఫస్ట్ రోజు కొంచెం కష్టంగా ఉంటుంది, 1 నిమిషమే పెట్టగలుగుతారు. మెల్లిగా ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి, నెమ్మదిగా పెరుగుతుంది. ఇది ఎలా పనిచేస్తుంది అనేది నాన్న మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బీపీ లేకపోతే రక్తపోటు ముద్ర అంటారు. మీకు హై బీపీ వచ్చినా లో బీపీ వచ్చినా చేయవచ్చు, పర్వాలేదు. చాలా మట్టుకు హై బీపీ వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు 10 మందిని తీసుకుంటే లో బీపీ 2 ఉంటారు, హై బీపీ మాత్రం ఎక్కువ ఉంటారు. చూసుకోవచ్చు మీరు. దీనికి ఇలా చేసిన వలన ఉంగరం వేలు మధ్య వేలు మడుస్తాం, గోళ్ళు కొద్దిగా కనబడతాయి. చూపుడు వేలు, చిన్న వేలు, బటన్ వేలు తెరిచి ఉంటాయి. దీని బీపీ ముద్ర పేరేంటి? బీపీ ముద్ర, రక్తపోటు ముద్ర. ఎంతసేపు 2 మోకాళ్ళ మీద పెట్టుకొని హాయిగా 10 నిమిషాలు చేయవచ్చు. ఎక్కువగా సమస్య ఉంటే 20 నిమిషాలు కూడా చేయండి, పర్వాలేదు. దీనికి తెలుసా, ఈ వేళ్ళల్లో ఉన్న నరాలు తెలుగులో ఏమంటారు వాటిని? దమనులు, సిరలు. అంటే గుండెకి వెళ్ళే రక్తం, అందులో ఆక్సిజన్ ఉండదు. గుండె నుంచి పైకి వచ్చే రక్తంలో ఆక్సిజన్ ఉంటుంది. ఈ దమనులు, సిరలు సరిగ్గా పనిచేస్తాయి. అంటే రక్తం పంపింగ్ బాగుంటుందన్నమాట. పంపింగ్ ఎప్పుడైతే సరిగ్గా ఉందో బీపీ తగ్గుతుంది, కంట్రోల్ అవుతుంది. బీపీ అంటే ఏంటి అర్థం? బ్లడ్ ప్రెషర్ సరిగ్గా వెళ్ళాక కష్టంగా ప్రెషర్గా వెళ్తుంది, అది మళ్ళీ నార్మల్గా వస్తుంది. ఇందులో ఉన్న గొప్పతనం అది. ఇప్పుడు మీలో ఎవరికైనా బీపీ ఉంటే మీరు ఇవాళ ట్రై చేయొచ్చండి. మేము వెళ్ళే లోపు ఇది పెట్టుకుని 2 చేతులతో కూర్చోండి. ఒక 10 నిమిషాల క్లాసు అలా వినండి, మీరే గమనించుకోండి, మీకు తేడా తెలిసిపోతుంది. చాలామందికి బీపీ ఎక్కువైనా తక్కువైనా తెలిసిపోతుంది కదా, హాయిగా ఉంటే కూడా తేడా తెలుస్తుంది. సో ఇప్పటికిప్పుడు మీరు ట్రై చేయండి, తేడా రాకపోతే మమ్మల్ని ఇక్కడ ఉంచేయండి. అర్థమైంది కదండి?
హార్ట్ అటాక్, బీపీ కంట్రోల్లో ఉంటే హార్ట్ అటాక్ కూడా రాకుండా ఉంటుంది. హార్ట్ అటాక్కి ఇంకో ముద్ర ఉందండి, అది కూడా చూద్దాం మనం, దానిలోకి వస్తాం మనం నెక్స్ట్. అయితే ఇప్పుడు ఇది ఎందుకు పనిచేస్తోంది ఈ విషయం కొంచెం చెప్తారా? మా నాన్నగారు చెప్తారా? నేను చెప్పనా ఎందుకు పనిచేస్తోంది? ఓకే. అన్నీ మనకి ఎక్కడికైనా ప్రెషర్ అనేది హార్ట్ నుంచే వెళ్తుంది కదండి. హార్ట్ నుంచే ప్రతి అవయవానికి వెళ్తుంది. మన హార్ట్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది కదండి. ఇలా కొట్టుకున్నప్పుడు సిస్టాలిక్ ప్రెషర్ అంటారు. రిలాక్స్ అయినప్పుడు డయాస్టాలిక్ ప్రెషర్ అంటారు. కొట్టుకోవడం రిలాక్స్ అవ్వడం, కొట్టుకోవడం రిలాక్స్ అవ్వడం, అంటే పంపింగ్ రిలాక్సింగ్, పంపింగ్ రిలాక్సింగ్. ఇందులో ఎంత వండర్ ఉంది చూడండి. లబ్ డబ్ అనే సౌండ్, ఏదైనా సౌండ్ 2 వస్తువులు ఉంటే వచ్చేది, కానీ ఇక్కడ ఒకటే హార్ట్లోంచి వస్తుంది, అందులో 2 వస్తువులు లేవు. అదే మన వండర్. ప్రకృతి చూడండి మనకు ఎలా ఇచ్చిందో, దేవుడు ఎలా ఇచ్చాడో. అందుకే ఆ హార్ట్ దగ్గర చక్ర పేరు కూడా అనాహత చక్ర అంటారు. చేతులు లేకుండా సౌండ్ వచ్చేది అనా, లేదు హత చప్పట్లు లేకుండా వచ్చే చప్పుడు ఇక్కడ జరుగుతోంది, కాబట్టి దాని పేరే అనాహత చక్రం. సో ఈ పంపింగ్లో సిస్టాలిక్ డయాస్టాలిక్ ప్రెషర్ని మెజర్ చేస్తే 120/80 ఉండాలి. mmHg అంటారు, మిల్లీమీటర్ బై మెర్క్యూరీ. సో ఈ 120/80 ఇలా కొట్టుకున్నప్పుడు 120 ఉండాలి, రిలాక్స్ అయినప్పుడు 80 ఉండాలి. ఈ రెండిట్లో ఏ తేడా వచ్చినా లో కానీ హై కానీ అంటారు. తక్కువ వస్తే లో బ్లడ్ ప్రెషర్, పెరిగిపోతే హై బ్లడ్ ప్రెషర్. ఇది తగ్గితే అవయవాలకి సరిగ్గా సప్లై జరగదు, అవయవాలు వీక్ అయిపోతాయి. ఎందుకంటే బ్లడ్ తోటే కదా వాటికి ఆక్సిజన్, ఫుడ్, న్యూట్రియంట్స్ అన్నీ వెళ్తాయి. ఆ బ్లడ్లో నుంచి వాటికి వెళ్ళకపోతే ఏమవుతుంది? అవయవానికి దానికి ఫుడ్ లేకపోతే వీక్ అయిపోతుంది. దేనికి వెళ్ళకపోతే అక్కడ వీక్ అయిపోతుంది. అలాగే ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళిపోతే కూడా దెబ్బతినేస్తుంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టు కళ్ళలో నరాలు దెబ్బతినేస్తాయి. ఇవన్నీ హై బీపీ వల్ల కానీ లో బీపీ వల్ల కానీ వచ్చే సైడ్ ఎఫెక్ట్సే. సో ఈ హార్ట్లో కరెక్ట్గా బ్లడ్ ప్రెషర్తో పంప్ చేయాలి అంటే ఈ ముద్ర వేసుకోవాలి. రోజు 10 నిమిషాలు, ఎక్కువ సమస్య ఉన్నవాళ్ళు 20 నిమిషాలు కూడా చేసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చిన్న యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ ప్రెషరు హై లో అయిపోతుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐసీయూలో ఉన్నారు. అప్పుడు అమ్మాయి నాకు ఫోన్ చేసింది ఏడ్చుకుంటూ, మా నాన్న ఇలాగా సఫర్ అవుతున్నారు, బ్లడ్ ప్రెషర్ అటు ఇటు అయిపోతుంది. ఈ ముద్ర చేయించాం, బెడ్ మీదే పడుకుని ఈ ముద్ర చేయించమని చెప్పాను. 4 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. చూడండి ఎంత బాగా కంట్రోల్కి వచ్చేసింది బీపీ. సో ఇది మీ అందరూ ట్రై చేయొచ్చు, మీకు నమ్మకం కూడా వస్తుంది. నిజంగా ముద్రలు పనిచేస్తున్నాయా అని తెలుసుకోవాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ముద్ర యూ కెన్ ట్రై. బికాస్ చాలామందికి ఉండే సమస్య తగ్గిపోతే మనం చూసామనుకోండి, మనం ఎక్స్పీరియన్స్ చేసామనుకోండి, అప్పుడే కదా నమ్ముతాం. ఈవిడేదో చెప్పింది వెళ్ళిపోయింది, ఇవన్నీ ఏం అనుకోకూడదు కదా. పని చేస్తున్నాయి అనే విషయం తెలియాలి. తెలిసింది కదండి? చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ముద్రలు చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మన చేతిలో శక్తి కదా, మన చేతిలో శక్తిని మనం కలుపుతున్నాం. నమస్కారం పెట్టి రోజు దేవుడికి దండం పెట్టుకుంటారు, సైడ్ ఎఫెక్ట్ వచ్చాయా? అన్ని వేళ్ళు కలిపేశారు కదా, సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా? ఎప్పుడైనా ఎనర్జీస్ తోటి సైడ్ ఎఫెక్ట్ రాదండి. మన శరీరంలో మన ఎనర్జీస్ మనం తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్ రాదు. బయట నుంచి ఏదైనా సప్లై చేస్తే అది ఎక్కువైపోవచ్చు, తక్కువైపోవచ్చు. ఇప్పుడు మన బాడీలో ఇవన్నీ కెమికల్స్ అన్నీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మనకి హార్మోన్స్ అన్నీ ఉంటాయి కదా, లోపల గ్లాండ్స్ ఉంటాయి, అవి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. హార్మోన్స్ అంటే ఏంటి? కెమికల్స్. కడుపులో ఫుడ్ డైజెషన్ అవ్వడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ కెమికల్. అదే కెమికల్ మనం పోస్తే ఏమవుతుంది? కన్నం పడిపోతుంది లోపల. ఇక్కడ పోసుకోండి హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇక్కడి నుంచి అక్కడికి వస్తుంది. సో ఎప్పుడైనా కెమికల్స్ కానీ ఎనర్జీస్ కానీ బయట నుంచి సప్లై చేస్తే కరెక్ట్ డోస్లో ఇవ్వకపోతే డేంజర్. మందులన్నీ కెమికల్సే కదా. ఇప్పుడు మనకు కడుపు నొప్పి, తలనొప్పి మందు ఉంది, డిస్ప్రిన్. ఎంతమంది ఇంట్లో ఉందండి డిస్ప్రిన్?
ముందు తీసి అవతల పడేయండి. డిస్ప్రిన్ అక్కర్లేదు మనకి. ఎంతమంది ఇంట్లో పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి? మెఫ్టాల్ స్పాస్ ప్రతి ఆడవాళ్ళు చాలామంది వేసేసుకుంటూ ఉంటారు, అది కూడా పడేయండి. అలాంటి మందులు వద్దు. ఇప్పుడు బీపీ ఉంది, బీపీ మందులు పడేయమని చెప్పట్లే. బీపీ మందులు, థైరాయిడ్ మందులు డాక్టర్లు నన్ను అంటారు పడేయమని చెప్తే, మేము ఎప్పుడు పడేయమని చెప్పాం. ఓకే, తగ్గించుకోమని చెప్తున్నాం. కానీ నొప్పుల మందులు అవసరం లేదు మనకి. అలాగే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి కెమికల్ బయట నుంచి వేసినప్పుడు, ఇప్పుడు నాకు కాలు నొప్పి ఉంది, ఇక్కడ నాకు ఒక కెమికల్ వేస్తే నాకు కాలు నొప్పి తగ్గుతుంది. కానీ ఆ కెమికల్ అక్కడ ప్రొడ్యూస్ అయితే మంచిది, ఆ కెమికల్ ఇక్కడ మంచిది కాదు, ఇక్కడ మంచిది కాదు. మనం కడుపులో వేస్తే అది ఎక్కడికి వెళ్తుంది? మొత్తం శరీరం అంతా వెళ్తుంది. కాలు నొప్పి తగ్గింది, లివర్ దొబ్బేసింది. అవునా? రోజు వేసుకుంటే ఏమవుతుందండి? కిడ్నీస్, లివర్ బాగా చాలా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక కెమికల్ ఒక దగ్గర మంచిది, ఇంకొక దగ్గర మంచిది కాదు. అది మన శరీరానికే తెలుసు. ఎక్కడ కెమికల్ అక్కడే ప్రొడ్యూస్ అవ్వాలి, అక్కడే అది నయం చేసుకోవాలి. మన శరీరంలో డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ని లేపండి. బయట డాక్టర్లు వద్దు మనకి. మన వేళ్లలోనే మన ఆయుధాలు ఉన్నాయి, ఈ ఆయుధాలని వాడుకోండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ థెరపీ కూడా అవుతుంది. మనకి హార్ట్ పాయింట్ ఇక్కడ ఉంటుందండి, అరచేతి మధ్యలో మనకి హార్ట్కి సంబంధించిన పాయింట్ ఉంటుంది. మంచిగా ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తున్నాం కాబట్టి హార్ట్ పాయింట్ ప్రెస్ అవుతోంది. ప్లస్ ఇలా పెట్టడం వల్ల చిటికెన వేలు పైకి ఉంది అంటే జలతత్వం పెంచుతున్నాం. ఫ్లో మన శరీరంలో ఉన్న లిక్విడ్ అంటే నీళ్ళు ఒక్కటే కాదు, బ్లడ్ కూడా లిక్విడే కదా, అవన్నీ చక్కగా ఫ్లో అవ్వమని చెప్తున్నాం శరీరానికి. అలాగే వాయుతత్వం కూడా కరెక్ట్గా సర్క్యులేషన్ జరగమని చెప్తున్నాం. అగ్నితత్వం హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? పృథ్వీతత్వాన్ని తగ్గిస్తున్నాం. పృథ్వీతత్వం అంటే బ్లాకేజెస్, గట్టిగా ముట్టుకునే శరీరం ఒకటే కాదు, లోపల ఉన్న బ్లాకేజెస్ కూడా పృథ్వీతత్వమే కదా. బ్లాకేజ్ అంటే ఏంటి? మన హార్ట్లో బ్లాక్ అయిపోయింది, సర్జరీ చేసుకోండి అంటారు కదా, అవన్నీ తగ్గించడానికి పృథ్వీతత్వం తగ్గిస్తున్నాం. అలాగే శూన్యతత్వం కూడా తగ్గిస్తున్నాం. ఇది స్కై ఎనర్జీ కూడా తగ్గిస్తున్నాం. శూన్యతత్వానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పైప్లోంచి నీళ్లు వెళ్తున్నాయండి, ఆ పైప్లో చిన్న గాలి బుడగ వచ్చింది, నీళ్ళు వెళ్తాయా? గాలి బుడగ మధ్యలో ఏముంది? పృథ్వీతత్వం ఉందా? ఏముంది అక్కడ? శూన్యం ఉంది. అక్కడ వ్యాక్యూమ్ వచ్చేసింది, శూన్యం ఉంది, దానివల్ల నీళ్ళు వెళ్ళట్లే. అప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాము? ఆ పైప్ని ఇలా కొడితే ఆ గాలి వదిలేసి వెళ్ళిపోతుంది. అవునా? అలా లోపలికి వెళ్ళి మనం కొట్టగలుగుతామా? కొట్టలేము. ఇలాంటి ముద్రలు హెల్ప్ చేస్తాయి. శూన్యతత్వంని పెద్ద వేలు తగ్గిస్తే శూన్యతత్వం తగ్గిపోతుంది. సో అలా చిన్న వ్యాక్యూమ్స్ ఫామ్ అయితే అది కూడా బ్లాకేజే, అంటే సాలిడ్ బ్లాకేజ్ కాదు, వ్యాక్యూమ్ బ్లాకేజ్. శూన్యంతోటైనా బ్లాక్ అవ్వచ్చు, ఏదైనా వస్తువుతోటైనా చిన్న రాయి వెళ్ళిపోయింది అనుకోండి పైప్లో, అది కూడా బ్లాకేజ్ అవ్వచ్చు. సో 2 రకాల బ్లాకేజెస్కి మనం ఇది బెండ్ చేస్తున్నాం. మిగిలిన 3 వేళ్ళు తిన్నగా పెడుతున్నాం. ఇలా పెట్టుకుని కూర్చుంటే బీపీ తగ్గకపోతే ఏమవుతుందండి? మీరు ట్రై చేసి చూడండి. ఎంతమంది మాకు ఫోన్ చేసి చెప్తారు తెలుసా, బీపీ మాకు కంట్రోల్ అయిందండి అని. సో అర్థమైంది కదండి బీపీ ముద్ర. నెక్స్ట్ ఆయన అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్, హార్ట్ అటాక్. దీంతో బీపీ కంట్రోల్ అయితే హార్ట్ అటాక్ కూడా తగ్గుతుంది. కానీ మనకి హార్ట్ అటాక్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి, ఓన్లీ బీపీతో వచ్చేది కాదు కదా. హార్ట్ అటాక్ రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మీరు ఏ సమస్య అయినా గూగుల్లో వెళ్ళి వెతకండి, లేకపోతే డాక్టర్ని అడగండి. డాక్టర్ గారు నాకు థైరాయిడ్ ఎందుకు వచ్చింది? చాలా రీజన్స్ ఉంటాయమ్మా, చెప్పలేము. ఎలా తగ్గుతుంది? అది ఎప్పటికీ మేనేజ్ చేసుకోవాలమ్మా, చెప్పలేము. నువ్వు మందు వేసుకో. పూర్తిగా పోతుందా? ఏ సమస్య పూర్తిగా పోతుంది చెప్పండి మందులతోటి? ఒక్క సమస్య చెప్పండి, మందులు వేసుకుంటే పూర్తిగా పోతుంది. జ్వరము, నొప్పులు కాదు నేను చెప్పేది, అవి వేరే వాటిని పూర్తిగా పోగొడుతున్నాయి, అవి సైడ్ ఎఫెక్ట్లు, అవి కావు. పెద్ద ప్రాబ్లమ్స్ దేనికైనా మందులు ఉన్నాయా పూర్తిగా తగ్గించేవి? ఇలా వచ్చింది నీకు, ఇలా తగ్గిస్తానని ఇలా టాప్ టు టాప్ ఇలా టక్మని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? లేవు. మనకి ఇంకా ఎంత టెక్నాలజీ పెరిగినా ఈ స్టడీ రీసెర్చ్ అవ్వట్లేదు. ఎనర్జీలో రీసెర్చ్ చేస్తేనే మనకి ఫలితాలు వస్తాయి. కెమికల్స్తో రీసెర్చ్ చేస్తే మనకి రిజల్ట్స్ రావట్లేదు. ఒక కెమికల్ ఒక దగ్గర ఎఫెక్ట్ చేస్తోంది మనకి, అక్కడ బాగు చేసి ఇక్కడ పాడు చేసే కెమికల్సే ఉంటున్నాయి. ఎనర్జీ అలా చేయదు. ఇలా పెట్టుకోవడం వల్ల ఏ ముద్రైనా
మన శరీరానికి కావాల్సిన ఎనర్జీయే మనం రీసైకిల్ చేస్తున్నాం. బయట నుంచి ఎక్స్ట్రా ఎనర్జీ లాక్కోవడానికి మన శరీరం తీసుకోదు. అర్థమైంది కదండి. ఇప్పుడు అన్నం కంచంలో పెడితే మనం ఎంత తింటామో అంతే తింటాం. బలవంతంగా ఎవరైనా తోసేసినా తినగలుగుతామా? మహా అయితే ఇంత తింటాం, అమ్మ నా వల్ల కాదంటాం కదా. ఇదే డబ్బులు ఇస్తే ఎంత ఇచ్చినా ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు, అక్కడ మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ మన శరీరంలోకి వెళ్ళే వాటికి మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఎనర్జీ కూడా మనం ఎక్సెస్ తీసుకోలేం. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అర్థమైంది కదండి. చెప్పు. మీరు ముద్రల కోసం అందరికి తెలిసింది అనుకుంటే కొంత మటుకు నాలెడ్జ్. ఒకటి మరొక విషయం మిస్ అయ్యాను. జ్ఞానముద్ర కానీ ఎంత పవర్ఫుల్ ముద్రో, చిన్నపిల్లలు తక్కువ మార్కులు వచ్చి స్కూల్లో ముద్దుగా ఉంటే లేదా చదువులు తక్కువ వెనకబడి ఉంటే వాళ్ళ చేత రోజు ఒక 5-10 నిమిషాలు చేయించండి జ్ఞానముద్ర. వాళ్ళ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్కి క్వార్టర్లీ ఎగ్జామ్కి ఎంత డిఫరెన్స్ చూడండి. 10% మార్కులు ఎక్కువ వస్తాయి. క్వార్టర్లీ యాన్యువల్ ఎగ్జామ్లో మళ్ళీ చూడండి, ఇంకో 10% మార్కులు ఎక్కువ వస్తాయి. నేను చాలామంది మీద రీసెర్చ్ చేశాను, చాలామంది బాగుపడ్డారు. స్కూల్ మొత్తంలో మొద్దుగా ఉన్న పిల్లలు కూడా బాగయ్యారు. ఎందుకంటే ఆ టీచర్లకు చెప్పి, ప్రిన్సిపల్గా చెప్పి వాళ్ళ చేత చేయించాం, చూసాం, తర్వాత రిజల్ట్స్ చూసాం, బాగున్నాయి, నోట్ చేసుకున్నాం. ఒకరిద్దరికి బాగవుతే కాదు, అట్లీస్ట్ 10-20 మంది చెప్తే అప్పుడు నోట్ చేస్తాం. రాస్తాం, ఒకరిద్దరు కూడా నోట్ చేసుకుంటాం తగ్గిందని. కానీ 20 మంది నోట్ చేసుకున్నాకే మీకు ఇలా చెప్పడానికి ముందుకు వస్తాను, లేకపోతే రాను. ఎందుకంటే ఎవడో నన్ను పొగడానికి కూడా అనొచ్చు, సార్ మీరు చెప్పారు బాగా అయిపోయింది సార్. అప్పుడు నేనేమనుకోవాలి, కరెక్టే బాగా అయిపోయిందని అందరికి చెప్తే మళ్ళీ లేని గొడవ అవుతుంది. అది సంగతి ఆ ముద్రలో ఉన్నది. ఈ ముద్రలు వేసినప్పుడు కూడా మీరు చేతి వేళ్ళు కరెక్ట్గా ఉండాలి, చేతులు కడుక్కోవడం చెప్పారు మేడం, అవన్నీ కరెక్ట్గా చేయండి, వస్తుంది. అలాగే నెక్స్ట్ ముద్ర చెప్తారు ఇప్పుడు మేడం. నెక్స్ట్ హార్ట్ అటాక్ ముద్ర అండి. మీలో ఎంతమందికి తెలుసు హార్ట్ అటాక్కి ఒక ముద్ర ఉంది అని? ఎవరికి తెలీదా అండి? సో సాడ్. హార్ట్ తెలుసు, అటాక్ తెలుసు. హార్ట్ అటాక్కి ఒక అద్భుతమైన ముద్ర ఉందండి. ఎంతసేపట్లో పనిచేస్తుంది తెలుసా? నమ్మరు. గెస్ చేయండి, గెస్ చేస్తారా? ఎంతసేపు తగ్గాలి? 10 minutes అంటున్నారు ఒకళ్ళు, 5 minutes అంటున్నారు ఒకళ్ళు, ఇంకా చెప్పండి పర్లేదు, నంబరేగా. 10 secondsలో పనిచేస్తుందండి. 10 seconds. నమ్ముతారా? నేను నమ్మలేదు కానీ అది నిజం, అది ఫ్యాక్ట్. అయితే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరో రోడ్డు మీద వెళ్తున్నారు, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది, వాళ్ళకి ముద్ర చేయమంటే చేస్తారా? చేయరు. అందరూ తెలుసుకుంటే, ఎవరికి వాళ్ళకి తెలిసినప్పుడు వేసుకుంటే మనకే తెలుస్తుంది. మాకెంతోమంది చెప్పారు. ఏంటంటే మనకి ఒక్కొక్కసారి రాత్రిపూట ఏదో సమ్ ఫీలింగ్, భయం వేసేస్తుంది, నాకేదో అయిపోతోంది, మనకు హార్ట్ అటాక్ అని కూడా తెలీదు, ఏదో అవుతోంది కానీ భయం వేస్తోంది, హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, లేపుతారు, అవునా? కొంతమందికి ఆల్రెడీ స్ట్రోక్ వచ్చేసి కింద పడిపోతారు. ఇవన్నీ జరగకముందు మనకి కొంచెం తెలుస్తుంది. తెలియగానే ఈ ముద్ర వేసుకుంటే 10 secondsలో ఆ ఫీలింగ్స్ అన్నీ పోతాయి, మీరు నార్మల్గా అయిపోతారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, నాకు ఇలా అయ్యింది అని చెప్పండి, చెక్ చేసుకోండి. డాక్టర్ని మానేయమనట్లే, కానీ ఫస్ట్ ఎయిడ్ లాగా ఫస్ట్ దీన్ని వాడుకోండి. దెబ్బ తగిలితే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు టేప్ పెట్టుకుని వెళ్తాం కదా, బ్యాండేడ్ పెట్టుకుని వెళ్తాం కదా, ఫస్ట్ ఎయిడ్. అలాగే ఈ ముద్రని ఫస్ట్ ఎయిడ్ లాగా వాడండి. ఆ ముద్ర ఎలా చేయాలో చూడండి. చూపుడు వేలుని మడవండి. ఎక్కడ పెడతారు ఆ చూపుడు వేలుని? బటన వేలు మొదట్లో పెట్టుకోండి, లోపల సెంటర్లో. ఇక్కడ బొటన వేలు ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ పెట్టుకోండి. బటన వేలు, పెద్ద వేలు, ఉంగరం వేలు చివర్లు కలపండి. బటన వేలు, ఉంగరం వేలు, పెద్ద వేలు చివర్లు కలపండి. చిటికెన వేలు తిన్నగా ఉంచాలి. 2 చేతులు ఇలా పెట్టుకుంటే మీకు ఎప్పుడు గాబరా అనిపించినా, ఎప్పుడు దడ వచ్చినా, ఎప్పుడు భయం వేసినా
బాగా పార్టీకి వెళ్ళి తిన్నాం, మంచిగా తిన్నాం, రాత్రి అరగట్లేదు, ఏంటవుతుందో తెలియట్లేదు, ఇది పెట్టుకోండి, తేనుపులు వచ్చేస్తాయి. ఆ తేనుపులు రాకపోతే కూడా స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. గ్యాస్ వల్ల కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఎక్కడ స్టక్ అవుతుందో చెప్పలేం మనం. కొంతమందికి తలనొప్పి రావచ్చు, కొంతమందికి మోకాలు నొప్పి రావచ్చు, కొంతమందికి గుండె నొప్పి వచ్చి పోవచ్చు కూడా. సో గ్యాస్ కూడా డేంజరే. కాబట్టి గ్యాస్ అటాక్ అయినా ఆర్ మనకు అర్థం కాకపోయినా, లేదా ఛాతిలో నొప్పున్నా, పొట్ట దగ్గర నొప్పున్నా, గాబరా ఉన్నా, చెప్తున్నాను చూడండి, సిమ్టమ్స్ అన్నీ చెప్తున్నాను, ఇందులో ఏదున్నా ఈ ముద్ర వేసుకోండి. దీనికి ఏం పేరు పెడదాం? ఈ ముద్రకి ఏ పేరు పెడితే బాగుంటుంది? ఈ ముద్ర పేరేం పెడదాం? గుండె ముద్ర అన్నారు. బాగానే ఉంది. ఇంకా ఇంకా చెప్పండి. ఇంకా ఇంకా సర్వరోగ నివారిణి అని పెట్టమన్నారు. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. సంజీవని ముద్ర. సంజీవని ముద్ర, మీరు చెప్పిన మీనింగ్ వచ్చేసిందిగా. సంజీవని అంటే ఏంటి? ప్రాణాన్ని కాపాడుతుంది, ప్రాణం వెళ్ళిపోతున్న ప్రాణాన్ని ఆపేస్తుంది. ఉండు ఇక్కడే అంటుంది. ఎంతసేపట్లో? 10 సెకండ్స్లో. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినంతసేపు ఇలా పెట్టుకొని కూర్చోండి. మీకు ఏమైంది? మీ చేతులు ఇలా ఉంటాయి అంతే కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు బాగానే ఉన్నావని పంపించేస్తే మన అదృష్టమే కదా, మన అదృష్టమే కదా. అరే నీకు స్ట్రోక్ వచ్చినట్టు వచ్చి రాలేదే అన్నా మనకు అదృష్టమేగా. ఒకళ్ళనైనా కాపాడొచ్చు కదా మనం దీంతో. మనందరం సేవలోనే ఉన్నాం కదా, సాయిబాబా భక్తులం, అందరూ సేవలో ఉన్నాం. సో మనం ఒక్కొక్కళ్ళకి చెప్పినా నెక్స్ట్ టైం ఇలా నాకు తెలియదు అనేవాళ్ళు ఉండరు కదా. ఇది గుర్తుపెట్టుకోవాలి. సివియర్ పెయిన్, మైల్డ్ పెయిన్, స్టార్టింగ్ పెయిన్, ఆల్రెడీ సర్జరీ అయిపోయింది, 2 సార్లు స్ట్రోక్ వచ్చేసింది, 3వసారి వస్తే డేంజర్ తెలుసు కదా మనకి. మరి రాకుండా ఉండాలంటే రోజు అరగంట వేసుకోవాలి. 2 చేతులు, చూపుడు వేలు మడిచి బొటన వేలు స్టార్టింగ్లో పెట్టండి. బొటన వేలు, పెద్ద వేలు, ఉంగరం వేలు కలపండి. చిటికన వేలు తిన్నగా. ఇక్కడ చిటికన వేలు ఎందుకు తిన్నగా పెట్టాము? ఫ్లో మంచిగా అవ్వడానికి. ఫ్లో మంచిగా అయితే బ్లాక్ ఉండదు కదా, బ్లాక్ పోవడం కోసం. అది చెప్పండి సార్. సార్ అసలు మీరు ముందు సైడ్ ఎఫెక్ట్ని తీసేయండి సార్. మీకు నేను ఇప్పుడు ఒక 100 రూపాయలు కాగితం ఇస్తా, ఎలా పట్టుకుంటారు? ఇంకోలా పట్టుకుంటే సైడ్ ఎఫెక్ట్ వస్తుందా? రాదు కదా. సైడ్ ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది సార్? మన వేళ్ళు. ఇప్పుడు మీరు హార్ట్ అటాక్ ముద్ర మర్చిపోయారు, అదే కదా మీ క్వశ్చన్. ఇప్పుడు హార్ట్ అటాక్ ముద్ర ఇది, ఆయన మర్చిపోయారు, ఆయనకి గుండె దడ వస్తోంది, ఇలా పెట్టుకున్నారు, ఇది హార్ట్ అటాక్ ముద్ర అనుకుని ఇలా పెట్టుకున్నారు. సైడ్ ఎఫెక్ట్ వస్తుందా? రాదు. కానీ హార్ట్ అటాక్ ముద్ర కాదు, అది వేరే ముద్ర. బీపీ ఉంటే తగ్గుతుంది, కానీ హార్ట్ అటాక్ అయితే తగ్గదు కదా. బీపీ వల్ల వచ్చే హార్ట్ అటాక్ అనుకోండి తగ్గిపోవచ్చు. మేడం మీరు నాకు ఇదే హార్ట్ అటాక్ ముద్ర అన్నారు, కానీ నాకు ఇది పనిచేసిందని చెప్తారు. మీరు ఎవరినైనా ముట్టుకుంటే హార్ట్ అటాక్ వస్తే సైడ్ ఎఫెక్టా? పొజిషన్ రాంగ్ అంటే వేరే ముద్రే కదా సార్. మీరు 800 ముద్రలు ఉన్నాయి సార్, 800 ముద్రలు 5 వేలతో ఉన్నాయి. పొజిషన్ రాంగ్ అంటే వేరే ముద్రే. మా భాషలో పొజిషన్ రాంగ్ అంటే వేరే ముద్ర. ఏం కాదు సార్, ఏం కాదు. కానీ రిజల్ట్స్ రావు. మీరు అనుకున్న రిజల్ట్స్ రావచ్చు, రాకపోవచ్చు. మేడం మీరు వేరేగా పెడితే రాదన్నారు, కానీ నాకు పనిచేసింది అంటారు. కొంతమంది ఫోన్ చేసి మాతో వాదిస్తారు, మేడం ఇట్లా పెట్టుకుంటే నొప్పులు తగ్గుతాయి అన్నారు, నాకు ఇట్లా పెడితే తగ్గిపోయాయి. మీరు ఇది చెప్పలే, మీరు అన్నీ అబద్ధం చెప్పారంటారు. ఏం చేయాలి? ఇట్లా పెడితే కూడా తగ్గచ్చు కదా. ఇది బ్యాలెన్స్ చేస్తుంది, ఇది తగ్గిస్తుంది. వాయుతత్వాన్ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది, ఇది తగ్గిస్తుంది, ఇది పెంచుతుంది. బ్యాలెన్స్ చేసినా ఎక్కువైపోయింది, బ్యాలెన్స్ అయిపోయి సమస్య తగ్గిపోవచ్చు. బాగా సమస్య ఉంటే తగ్గించాలి. మేమేం చెప్తాం? కాళ్ళ నొప్పులు ఉంటే తగ్గించుకోండి అని చెప్తాం, బ్యాలెన్స్ చేయమని చెప్పాం. ఎందుకంటే ఇది ఎక్కువ పని చేయదు, మైల్డ్, ఇది చిన్న ట్యాబ్లెట్, ఇది పెద్ద ట్యాబ్లెట్. మేము పెద్ద ట్యాబ్లెటే ఇచ్చేస్తాం వేసుకోండి అని. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అస్సలు దేనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు సార్.
మీరు ఒక ఏడాది పాటు తప్పు ముద్రలు చేసినా మీకు ఎక్కడో దగ్గర బెనిఫిట్ అయిపోతుంది. మీకున్న 100 సమస్యల్లో 100వ సమస్య తగ్గుతుంది ఫస్ట్ తగ్గకపోతే. అరే నేను ఇది చేసిన నాకు ఇది తగ్గతులే మేడం, నాకు అదేదో తగ్గింది అంటారు. ముద్ర వల్లే. అర్థమైందా? ఉంటే పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇలా పెట్టుకుంటే నిద్ర సమస్య తగ్గిపోవచ్చు, అది పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్. కానీ ఇలా పెడితే ఏమవ్వాలి? మీ బ్రెయిన్ షార్ప్గా అవ్వాలి, మెమరీ ఇంక్రీజ్ అవ్వాలి, మార్కులు పెరగాలి. మేడం ఇలా పెట్టుకున్నందుకు మా అబ్బాయి మంచిగా పడుకుంటున్నాడు మేడం, రాత్రిపూట హాయిగా, ఇంతకుముందు 11:30 దాకా పడుకునేవాడు కాదు. మంచిదే కదా, పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ముద్రలకి ఎప్పుడూ సైడ్ ఎఫెక్ట్స్ రావు. అందుకే సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చా. అక్కడ రిస్క్, ఇక్కడ నాకు రిస్క్ లేదు, ఇక్కడ నాకు రిస్క్ లేదు. అందుకే ఇది బాగుంది, నాకు తగ్గుతున్నాయి సమస్యలు, లేదా టైం తీసుకుంటున్నాయి, కానీ తగ్గడం అయితే గ్యారంటీగా చూస్తున్నా. మీరు చెప్పినట్టుగా సైడ్ ఎఫెక్ట్ రావు. ముట్టుకుంటే మిమ్మల్ని ముట్టుకుంటే సైడ్ ఎఫెక్ట్ వస్తుందా? రాదు కదా. అలాగే మన వేళ్ళు మనం కలిపినప్పుడు ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్ రాదండి. అన్నీ వేళ్లతోటే ముద్రలు చూస్తున్నాం. అసలు ఇంకా చాలా రకాల ముద్రలు ఉన్నాయి. హనుమంతరాజు గారు మా దగ్గర స్టూడెంట్లా జాయిన్ అయ్యి 1 మంత్ కోర్స్ మా దగ్గర నేర్చుకుని అన్ని రకాల ముద్రలు తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య వస్తే ఏం చేయాలి, ఎలా తగ్గించుకోవాలనేది ఆయన మొత్తం పూర్తిగా అవగాహన పొందారు మా దగ్గర. 1 మంత్ కోర్స్ ఉంటుంది మొత్తం నేర్పించడానికి. మీకేంటంటే చిన్న చిన్నవి ఈజీగా అర్థం చేసుకుని యూజ్ చేసుకునేవి చెప్తున్నాం. హార్ట్ అటాక్ ముద్ర ఇప్పుడు నాకు చూపించండి అందరూ ఒకసారి. హార్ట్ అటాక్ ముద్ర, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా పెట్టుకోవాలి? వెరీ గుడ్ మేడం, సూపర్, కనిపిస్తున్నారు, కూర్చోండి. క్వశ్చనా? చెప్పండి. అలా చేయకూడదు. ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పుస్తకం చదువుతూ ముద్ర చేస్తారంట, మధ్య మధ్యలో పేజీలు తిప్పుతారంట, అలా చేస్తే పని చేయవండి. ముద్రలు 2 చేతులతో చేయాలి. మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది కదండి. ముద్రలు ఒక చేత్తోటే చేస్తే పని చేయవు,